మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సభలో ఈ మొదటి రాత్రి ఆయన సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండు చేతులెత్తి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. చాలా మంచిది. ఈ విధంగా ఈ రాత్రి దేవుని సన్నిధికి చేరి వచ్చి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ప్రభువును స్తుతించి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రభు సహాయం చేసి కృప చూపించారు. ఎంతైనా దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వారము, దీవించబడిన వారం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం అనేకులకి దొరకనిది. ఈ రాత్రి మనందరికీ ఈ గొప్ప ఆనందాన్ని ప్రభు అనుగ్రహించారు. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు క్లుప్తంగా ఒక చిన్న సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని ఆశీర్వాదకరంగా ఈ స్థలమును విడిచి మనం తిరిగి వెళ్దాం. రేపు రాత్రి దైవ సేవకులు సుదీర్ఘమైనటువంటి దేవుని మాటలు మీకు అందిస్తారు కనుక మీరే కాకుండా ఇంకా మీకు తెలిసిన వారిని, మీ ఇంట్లో వారిని అనేకులకి తెలియపరిచి దేవుని సన్నిధికి వారందరినీ మీరు తీసుకొని రండి. దేవుడు రేపు రాత్రి మరింతగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మ బలము చేత మిమ్మల్ని నింపబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఆమేన్. రెండు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దామా? మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. అందరూ తీయండి. 9వ అధ్యాయం. పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు మీరు వెళ్ళండి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను పంపిస్తాను. చూడండి, దైవజనుడైనటువంటి సమూయేలు సౌలుతో ఈ మాట చెప్తూ ఉన్నారు. గాడిదలు తప్పిపోయినప్పుడు వారంతా వాటి పరినిమిత్తమై వెళ్ళారు వెతుక్కుంటూ. సౌలు ఇంకా అనేక మంది పనివారు సరే తిరిగారు. ఎక్కడ వాటి జాడ కనిపించలేదు. అప్పుడు ఎవరైనా ఒక దైవ సేవకుడు ఉంటారేమో, ఈ ప్రాంతంలో ఎవరైనా దీర్ఘదర్శి ప్రవక్త ఉంటారేమో, ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయించుకుంటే మన సంగతి ఆయనకు చెప్తే వాటి జాడ మనకు ఆయన తెలియపరుస్తారు అని విచారించి పలానా చోట ఉంటారంటే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆ దైవ సేవకుడే సమూయేలే ఉన్నత స్థలం నుంచి ఏదో పని మీద ఆయన కిందకు దిగి వెళ్తున్నారు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ప్రవక్త ఉండేది ఎక్కడ, పాస్టర్ గారు ఉండేది ఎక్కడ, దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ అని అడిగారు. వెంటనే ఆయన చెప్పారు, మీరు ఎదుగుతున్నటువంటి ఆ దైవ సేవకుల్ని, ఆ ప్రవక్తని, ఆ దీర్ఘదర్శి నేనే అని. ఇక వారి విషయాలు అక్కడ చెప్పగానే దైవజనుడైన సమూయేలు ఏమన్నారు అంటే, మీరు నాకంటే ముందుగా ఉన్నత స్థలంలోనికి వెళ్ళండి, ఈరోజు మీరు ఎక్కడే ఉండండి,
ఈ రాత్రి నాతో కూడా మీరు భోజనం చేసిన తర్వాత రేపు ఉదయం నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియపరుస్తాను, ఆ తర్వాత నేను నిన్ను పంపిస్తాను అని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాటను మనం గమనిస్తే, నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియపరుస్తాను అని చెప్పారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది. ఆ మనసులో ఏముంటుంది? ఆ మనసులో ఏముంది? నీ మనసులో ఉన్నదంతా ఏమిటి? చూడండి, మనసులో చాలా 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 మనకుంటాయి. మరి ఆయన మనసులో ఏముందో ఏంటో దైవ సేవకుడు తెల్లారి తెలియపరిచారు. నీ మనసులో గాడిదలు కొనుక్కొచ్చావు, అవి పోయాయని విచారపడుతున్నావు, ఆ తర్వాత అవి దొరకలేదు బాధపడుతున్నావు. మీ తండ్రి నిన్ను గురించి విచారపడుతున్నారేమని నువ్వు ఆలోచన చేశావు. కనుక నువ్వేం కంగారు పడద్దు, ఆ గాడిదలు దొరికాయి. అయితే నువ్వు తిన్నగా వెళ్తా ఉంటే ఇప్పుడు నువ్వు అభిషేకించబడతావు, రాజుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు అని చెప్పేసి మరలా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అభిషేకం జరిగింది, అదంతా మనకు తెలుసు. తెల్లారి ఆయన మనసులో ఏ పని మీద వచ్చాడో ఏంటో, ఆయన మనసు అంతా దేంతో నింపబడిందో ఆ విషయాలన్నీ దైవ సేవకులు చెప్పారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడలారా, ఈ సభలు ఈ మొదటి రాత్రి, మరి మీ మనసులో ఏముంది? మీ మనసులో ఉన్నదంతా ఏమిటి? చూడండి, చాలామంది మనసుల్లో కొన్ని విషయాలు ఉంటాయి. బైబిల్లోనే మనం గమనిస్తే, మీరు సంఖ్యాకాండంలో 5వ అధ్యాయంలో 14వ వాక్యంలో మీరు చదివితే అక్కడ చూడండి ఒక మాట మీకు కనపడుతుంది. చూడండి, మనస్సులో రోషం. చూడండి, కొందరు మనస్సులో ఏముంటుందంటే రోషం ఉంటుంది. మీరు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వాక్యంలో చదివితే, మహోన్నతునికి సమానునిగా నన్ను చేసుకుంటానని మనసులో అనుకున్నటువంటి వ్యక్తి మనకు కనబడతారు అక్కడ. మీరు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం చదివితే అక్కడ చూడండి, మనస్సులో వంచన అభిప్రాయములు ఉంచుకున్న వారు కనబడతారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చూస్తే, మనసులో సందేహాలు అనుమానాలు కలిగిన వాళ్ళు మనకు కనబడతారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడలారా, మరి రాత్రి మీ మనసులో రోషం ఉందా? లేదా మహోన్నతుడికి సమానుగా, లేకపోతే ఎవరికైనా సమానులుగా నేను హెచ్చరించబడాలి, చేసుకోవాలనే తలంపులు మీ మనసులో ఉన్నాయా? లేదంటే వంచన అభిప్రాయాలు, మోసపూరితమైనటువంటి ఆలోచన చేత మీ మనసు నింపబడి ఉందా? లేదా మనసులో ఏవైనా సందేహాలు అనుమానాలు కలిగి మీరు నడిపించబడుతూ ఉన్నారు? మీ మనసులో ఏముంది? నీ మనసులో ఉన్నదంతా ఏమిటి? మరి రాత్రి అయితే మన మనసులో అసలు ఏముండాలి? నా ప్రియమైన దేవుని బిడలారా, మరి రాత్రి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ మనసులో ఒకవేళ రోషాలు ఉన్నాయేమో, కోపాలు ఉన్నాయేమో ఎవరి మీదైనా, లేదంటే మీ మనసులో వంచిన అభిప్రాయాలు కలిగి ఉన్నారేమో, మీ మనసులో అనేకమైనటువంటి సందేహాలు అనుమానాలు మీ మనసులో కలిగి ఉన్నాయేమో. అయితే ఈ రాత్రి మీ మనసులో లేదా మన మనసుల్లో ఏముండాలో, మన మనసులో దేని చేత మన మనసు నింపబడి ఉండాలో కొన్ని విషయాలు నేను మీతో
చెప్పాలని ఇష్టపడుతున్నాను కనుక మీరు ఈ రాత్రి శ్రద్ధగా విని, ఒకవేళ ఇప్పటి వరకు మీ మనసులో ఇవన్నీ ఉంటే, కోపాలు కానీ, రోషాలు కానీ, అనుమానాలు కానీ, వాటన్నిటిని ఇప్పుడే మీ మనసులో నుంచి వింటున్నప్పుడే ఇప్పుడు డిలీట్ చేసేసి వాటన్నిటిని ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీ మనసులో ఏం చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి రాత్రి. ఆమేన్, హల్లెలూయా. కోపం ఉంటే డిలీట్ చేయండి, ఎవరి మీదైనా రోషం ఉంటే డిలీట్ చేయండి మీ మనసులో. పగ, కక్షలు, లేదంటే ఇంకా విభేదాలు లేదా అనుమానాలు, ఆ రకరకాలవి మీ మనసులో ఉంటే ఇప్పుడే వాటిని డిలీట్ చేసి మీ మనసును ఖాళీగా పెట్టుకొని, ఇప్పుడు నేను చెప్పే ఒక్కొక్క విషయాలు మీ మనసులో డౌన్లోడ్ చేసుకొని వాటి చేత మీ మనసంతా నింపబడాలి. మీ ఈ ప్రార్థన అయిపోయి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీ మనసులో ఉన్నదంతా ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కనబడాలి. దేవుడు ఆ విధంగా మీ మనస్సుల్ని రాత్రి నింపునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదామా? ప్రభు మీ మనస్సులు నింపునుగాక. హల్లెలూయా. చూడండి, మన మనస్సులో ఏముండాలి? సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యం. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వాక్యాన్ని కూడా మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని సూచనలుగా కట్టుకోవాలి. చాలా చూడండి, ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకోవాలి. రాత్రి నా ప్రియా దేవుని బిడ్డలారా, మీ మనస్సు దేని చేత నింపబడాలి, లేదా మీ మనసులో ఏముండాలంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు మీ మనసులో ఉంచుకోవాలి. ఆయన మాటలు మీ మనసులో ఉండాలి. చూడండి, మనం చాలామంది చాలా 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 మనసులో పెట్టుకుంటాం, చాలా 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 మాటలు పెట్టుకుంటాం మనసులో. కానీ ఆయన మాటలు మన మనసులో ఉండవు. కొందరు మనసులో ఉండవు ఆయన మాటలు. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, సంవత్సరాలు తడబడినా ఆ మాట అలాగే ఉంటుంది. నేను అంత తేలిగ్గా మర్చిపోతానా అంట. అంత తేలిగ్గా అట్ట మర్చిపోతాను నేను? అంత తేలిగ్గా మర్చిపోయే వ్యక్తినా? సంవత్సరాలు గడుస్తున్నా పలానా రోజున ఆ మాట అన్నారు, పలానా రోజున ఈ మాట అన్నారు, పలానా రోజున మనల్ని ఆ విధంగా మాట్లాడారని ఆ ఆటలన్నీ ఏం చేస్తామో తెలుసా? మనసులో పెట్టుకొని అవి మరలా మనం ఏం చేస్తామో తెలుసా? అప్పచెబుతూ ఉంటాం. అవి ఉంటాయి. మన మనసులో ఉండవలసింది ఎవరో మనుషులు అన్న మాటలు కాదు, మనుషులు మనతో మాట్లాడిన మాటలు కాదు. నీ మనసులో ఉండవలసింది ఏమిటంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞలు. ఆయన ఏ మాటలైతే నీకు చెప్తారో ఆ మాటలు నీ మనసులో నిత్యము ఉండగలగాలి. హల్లెలూయా. చూడండి, మనసులో మాటలు మన మనసులో ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? మాటలు మన మనసులో ఉంటే ఒకసారి దావీదు సౌలు తరుముతున్నప్పుడు సౌలుకు భయపడిపోయి దావీదు ఏం చేశాడంటే ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని గొల్లియాతును చంపగానే పాడి దావీదును కీర్తించారు కదా. ఇక ఏం చేశారంటే ఇక సౌలుకి దావీదు మీద విషం చూపు నిలపగానే దావీదు ఏం చేశాడంటే భయపడిపోయి తిన్నగా వెళ్ళి ఆకీషు రాజుకు, వేరే దేశానికి వెళ్ళి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయనతో ఉన్నటువంటి సేవకులు, అనుసరులు అందరూ ఏం చేశారంటే, ఈయన ఎవరో తెలుసా? ఈ దావీదు ఎవరంటే గొల్లియాతును చంపినప్పుడు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని స్తుతించారే. ఒక్క వ్యక్తి ఆయన్ని చంపారు, కొట్టారని చెప్పారే.
ఇజ్రాయేల్ ప్రజలందరూ కీర్తించి కొనియాడే ఆ బలవంతుడు ఇతడే, ఎవరి వల్ల కానీ దావీదును చంపినవాడు ఇతడేడని ఆకీషు రాజుకి ఏమండి ఈ సంగతులన్నీ తెలియపరిచారు. తెలియపరచగానే తనను గూర్చి ఆకీషు రాజుతో ఏమండి ఈ సంగతులు చెప్పారు అని, ఈ మాటలు చాలామంది ఆ రాజుకు చెప్పారని తెలియగానే దావీదు ఏమైందో తెలుసా? మీరు సమూయేలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషుల మాటలు మన హృదయాల్లో ఉంచుకుంటాం. ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? నిత్యము భయపెడతాయి, నిత్యము కలవరపడతాయి, నిత్యము వేదనకు గురి చేస్తాయి, నిత్యము మనల్ని కృంగదీసేటట్లుగా ఉంటాయి. మనుషులు ఏవో మనల్ని గురించి ఏవో మాటలు ఎవరితో చెప్పారు ఏమండి, అవి మనకు వినబడ్డాయి అనుకోండి. ఆ మాటల్ని మనమేం చేస్తామంటే ఏమండి కొన్నిసార్లు మన హృదయాల్లో మనసులో పెట్టుకొని అవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ మాటలు విని భయపడిపోతూ ఉంటాం. ఆ మాటలు మన మనసులో ఉన్నందువలన మనకేమైపోతుందంటే ఏమంటే కలవరపడిపోతుంటాం. ఆ మాటలు మన మనసులో ఉన్నందువలన కొన్నిసార్లు ఏమవుతుందంటే కృంగిపోతుంటాం. ఇక మనం ఎదగలేము, ఆశీర్వదించబడలేము, ఏమైనా ఆనందంగా సంతోషంగా బ్రతకలేము. అదో రకమైనటువంటి భయంలోనికి వెళ్ళిపోతుంటాం. వీళ్ళు ఆకీషు రాజుకు అలా చెప్పారంతే. ఏమండి ఆ రాజు నేమల్లా ఏమండి మరి ఇతనుంటే మనకు ప్రమాదకరమేమో అని అనలా. అమ్మో నా గురించి నాకు తెలియజేశారంటే ఈ గాతురాజు నన్నేం చేస్తాడో, నన్ను గురించి ఈ మాటలు చెప్పారని వాళ్ళకి చెప్పిన మాటలు ఇలా చెప్పారని తెలియగానే ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని భయపడ్డాడట ఆకీషు రాజుకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు కానివ్వండి, ఇంకా రకరకాల మాటలు కానివ్వండి, ఏమిటి మీ మనసులో మీరు పెట్టుకొని ఉంటే, అవి మీ మనసులో ఉంటే ఆ మాటలు మీకేమవుతుందంటే భయము, ఆందోళన ఇవి కలుగుతూ ఉంటాయి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనుషుల మాటలు కాదు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు మీ హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలు మీ మనసులో ఉండాలి. ఆయన మాటలు మీ మనసులో చేర్చుకొని ఆ మాటల్ని మీరు అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో ఏమంటే 6వ వాక్యములో ఏమండి మనం చదువుకుంటే ఏమంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు చెప్తారు, ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని వాటిని మీరు అనుసరించండి అనే మాట మీకు కనబడుతుంది. ఒకసారి మీరు గమనించండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు, ఈ మాటలు మీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నీ వద్ద కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. చాలు చూడండి, ఇక్కడ ఏమంటే ముందు చెప్తారు మీరు స్వాధీనపరుచుకొని పోయే దేశం అని. దేవుడు ఎక్కడో ఐగుప్తులో నుంచి వాళ్ళని ఒక మంచి దేశంలోనికి ఏమంటే చక్కటి సారవంతమైనటువంటి భూమిలోనికి వాళ్ళు నడిపిస్తారు. అక్కడికి వెళ్తారు, మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఆ భూమిలో మీరు అడుగు పెడతారు, ఆనందకరంగా మీరు ఉంటారు. కనుక నేడు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించే ఈ మాటలన్నిటినీ మీ హృదయాల్లో మీరు ఉంచుకోవాలి, మీ మనసులో మీరు ఉంచుకోవాలి, వాటి ప్రకారంగా నడవాలి. అవి మీ పిల్లలకు నేర్పాలి. అవి మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఎప్పుడు మీ వెంట మీ చేతులకు అవి కనబడుతూ ఉండాలి. మీ పిల్లలకు వాటిని నేర్పించాలి, మీ సంతానానికి వాటికి బోధించాలి. ఆ మాటలు ఎప్పుడు నిత్యం మీ మనసులో ఉండాలి అని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన మాటలు ఆ విధంగా మనసులో ఉంటే మీరు అదే అధ్యాయంలో 3వ వాక్యంలో మీరు చదివితే పైన మీరు ఒక్కసారి మీరు గమనించండి.
కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని వినాలి. చప్పలు కొట్టండి గట్టిగా, వాటిని వినాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మీ మనసులోను మీ హృదయంలోను దేవుని మాటలు మీరు ఉంచుకుంటే మీ జీవితాలు ఏమవుతాయంటే బహుగా అభివృద్ధి పొందుతారు, బహుగా ఆశీర్వదించబడతారు, బహుగా దీవించబడతారు, బహుగా మీరు వృద్ధిలోనికి తేబడతారు. అందుకే ఈ రాత్రి మీ మనసులో నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాటల్ని మీరు దాచుకోగలిగితే, ఉంచుకోగలిగితే, నా దేవుడు ఈ రాత్రి నుంచి మిమ్మల్ని అభివృద్ధి పరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఉన్నతమైన అనుభవంలోనికి నా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఆయన. అలా కాకుండా మనుషుల మాటలు మీరు మనసులో పెట్టుకొని ఆయన మాటలు మీ మనసులో లేకపోతే ఆశీర్వాదం మీకు ఉండదు. నిత్యము భయభయంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో ఏర్పడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఆజ్ఞల్ని మనసులో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ మాటలు మన మనసులో ఉండి ఆ ప్రకారంగా చేస్తే మనల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలుని గురించే మనం కొంచెం గమనిస్తే ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి కొన్ని సమయాలు కొన్ని చెప్పారు, ఆయనకి విషయాలు చెప్పారు. తైలపు కొమ్ము తీశారు, అభిషేకించారు, వస్తూ ఉన్నారు, దారిలో కొంతమంది కలుసుకుంటారని కొన్ని విషయాలు చెప్తే ఆ విషయాలను మనసులో పెట్టుకుని నేను అనదగిన వాడినేనా, నేనెంత అల్పుని కదా నా గోత్రంలో, ఈ మాటలు చెప్తున్నాడేనా, దేవుడు చెప్పాడని చెప్తున్నాడేంటి, ఈ మాటలు ఈ విధంగా చెప్తున్నాడేంటి, ఇవన్నీ జరుగుతాయా, ఏదో క్రొత్త మనసు వస్తుందట, ఎవరో నన్ను ఎదుర్కొంటారంట, వాళ్ళు ప్రవచిస్తారట అని ఆ మనసులన్నీ ఆ గాడిదల గురించి అన్నైపోయి మనసులో ఉన్నదంతా చెప్పగానే తిరిగి బయలుదేరి వెళ్తుంటే ఆ మాటలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ వస్తుంటే చెప్పినట్లుగానే ఎదురుగా కొందరు ప్రవక్తల సమూహం వచ్చింది. వారు ఏం చేశారు, ఈయన ఎదుర్కొన్నారు, ఈయన అభిషేకించబడ్డారు. వారితో కలిసి ఈయన కూడా ఏం చేశారు తెలుసా, పాటలు పాడుతున్నారు. వారితో కలిసి ఈయన కూడా నాట్యం ఆడుతున్నారు. వారితో కలిసి ఈయన కూడా ప్రవచిస్తున్నారు. ఇప్పుడు ఈ సౌలుకి ఏమైందో తెలుసా, ఒక క్రొత్త మనసు వచ్చింది. చెప్పడగొడండి గట్టిగా, క్రొత్త మనసు వచ్చింది. రాజుగా అభిషేకిస్తానంటే ఎక్కడో దాక్కున్నాడు సామాన్ల దగ్గర. కానీ సామాన్ల దగ్గర దాక్కుంటే గాడిదలు ఎత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తిని సామాన్లు దాక్కుంటే దేవుడు చెప్పిన మాటలు వ్యర్థమయ్యాయా? లేదు, బయటికి పిలిచి ఈయన రాజుగా అభిషేకించాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవుని మాటలు మీరు మనసులో పెట్టుకొని తలపోయండి, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు ఆశీర్వదించబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు అంతగా ఆశీర్వదించబడ్డాడు కదా ఆయన మాటల ప్రకారంగా. ఈ సౌలుకి ఆయన ఆజ్ఞాపించారు, అదే సమూయేలు ఆజ్ఞాపించారు, అమాలేకుల మీదకి మీరు వెళ్తున్నారు, అమాలేకులను అందరినీ చంపేసేయండి, ఏది ఉంచొద్దు అని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళి ఆయన ఆజ్ఞాపించినట్టు చేశాడా? అన్నీ చంపుతూ ఉన్నారు. అక్కడ కొంచెం క్రొవ్వినవి, కొంచెం బలమైనవి కొంచెం కనపడగానే వాటిని ఏం చేసాడు, వాటిని చంపలేదు. మనసులో ఆయన ఆజ్ఞ ఉంది, చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మనసులో ఉన్న ఆ మాటలను ప్రక్కన పెట్టాడు. ఆ తర్వాత సమూయేలు ఎదుర్కొన్నాడు. సౌలు చెప్పినట్లుగా చేసామన్నారు. ఈలోపు ఆ అరుపులు వినబడుతున్నాయి. మా అరుపులు ఏమిటా అవన్నీ అని అంటే అవి కొంచెం క్రొవ్వినవి, బలంగా ఉన్నాయి. నీ దేవుడైనది యెహోవాకి బలర్పిద్దామని జనులు నాతో చెప్తాను, వాటిని నేను బ్రతకనిచ్చాను అని చెప్పారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనకు తెలుసు దైవజనుడు అన్న మాటలు. ఒకడు దేవుని మాట వినుట కంటే దహన బలులైనా లేకపోతే ఇంకేదైనా ఇస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు, శ్రేష్టమైనది కాదు. దేవుని మాటను మనసులో పెట్టుకొని ఆయన మాట ప్రకారంగా నడిపించబడితే చాలు ఆయనకు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీవు ఆయన మాటలు నీ మనసులో పెట్టుకోలేదు. మనసులో పెట్టుకోవడం అంటే గుర్తుండటం కాదండి,
వాటిని చేసి చూపించాలి, అనుసరించి చూపించాలి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన చిత్తానుసారమైనటువంటి ఒక వ్యక్తిని కనుగొని నీ రాజ్యాన్ని తీసి ఇదిగో తనకివ్వబోతున్నాడు అని అప్పుడే సమూయేలు చెప్పటం మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటల్లో మనం గమనిస్తాం, నీ సింహాసనాన్ని శాశ్వతంగా దేవుడు స్థిరపరచాలని నిన్ను కోరుకున్నాడు. కానీ నీవు మాట వినకపోవటం ద్వారా ఆయన చిత్తానుసారమైన మరొక్కల్ని ఎన్నుకొని నీకు కృప దూరం చేసినట్లుగా అతడికి అన్నిటికీ దూరం చేయడు అని చెప్పడం కూడా మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, ఆయన చెప్పిన ప్రతిదీ మన హృదయాలలో భద్రం చేయబడి ఉంటే, మన మనసులో వాటి చేత నింపబడి ఉంటే ఏ భయాలు, ఏ కలవరాలు, ఏ కంగారు మన బ్రతుకులో ఉండదు. ఆయన మాటలు మనం విని మనసులో పెట్టుకొని వాటిని ఆచరణలోనికి మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో అప్పుడే నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది, అప్పుడే నీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, అప్పుడే నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమేన్. ఈ రాత్రి నా ప్రభుని యేసు క్రీస్తుని అభివృద్ధిని ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. ఈ నెలలో నా ప్రభు మీరు ఉద్యోగాలలో మీ అభివృద్ధిని మరలా ప్రారంభించాలనుకుంటున్నారు. చదువుల్లో మరలా ఈ నెలలో మీరు నూతనంగా చదువుల్లో కాలేజీల్లో, స్కూళ్ళలో చేరబోతున్నారు కనుక నా ప్రభు మీకు అనంత జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మీరు చేసే చేతి పనుల వ్యవసాయాల్లో మరలా పునః ప్రారంభించే వ్యాపారాలన్నిటిని నూతనపరచాలని, అభివృద్ధి పరచాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత ఉన్నతంగా నా ప్రభు మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించాలని కోరుకున్నవాడై ఆయన అంటారు, ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని వాటిని అనుసరించండి, మీరు అభివృద్ధి చెందుతారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సభల మొదటి రాత్రి నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రతి మాట మీరేం చేయాలో తెలుసా? ఆ ఆజ్ఞల్ని, ఆ బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని, ఆ ఉపదేశాల్ని తప్పక మీ మనసులో మీరు పెట్టుకోండి. మీరు చదువుకునే పిల్లలైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా, ఇంక ఎవరైనా సరే ఆ మాటలు మీరు మనసులో పెట్టుకొని అనుసరించి నడవటం ప్రారంభించండి. ఇక రేపటి నుంచి మీరు చేయబడే ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి. ఆమేన్. మీ అభివృద్ధిని ఆటంకపరిచేవారు, మీ అభివృద్ధిని అడ్డుకునేవారు ఇక మీ కనులు ఎదుట కనబడరు. ఆమేన్. హల్లెలూయా. అంతగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని ఇప్పుడు చెప్పండి, మనసులో ఏముండాలి? చెప్పండి ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. అందుకే మనకు బాగా తెలుసు, యేసు ప్రభు మార్తా మరియా వారి ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మ గారేమో అడావిడికి ఏదో పనుల మీద పడిపోతే మరేమో మాత్రం ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు వింటూ ఉంది. ఆ తర్వాత ఆమె కొంచెం వ్యసనపడి అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అవన్నీ నువ్వు పెట్టుకొని తొందరపడుతున్నావు కానమ్మా, ఇదిగో నీ సహోదరి అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. చప్పలు కొట్టండి గట్టిగా. ఎవరు తీసివేయలేరు, ఎవరు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఉత్తమంగా ఈ 2 రాత్రులు ఈ ప్రాంతంలో ఉత్తమమైనటువంటి దేవుని మాటలు మీకు ప్రకటించబడుతున్నాయి. మీరు ఆయన సన్నిధికి వచ్చారు, ఈ మాటలు మీ యొద్ద నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. ఈ సభల యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ప్రతిఫలాల్ని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ గ్రామ ప్రజలు అనుభవించబోతూ ఉన్నారు. రాబోయే దినాల్లో కనులారా ప్రతి వ్యక్తి మీ అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు. మీ అభివృద్ధికి కారణం ఏమిటని ఎవరైనా అడిగితే మా దేవుని మాటలు మా మనసులో ఉన్నాయని మీరు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలు మా మనసులో ఉన్నాయి, మా మనసులో పెట్టుకున్నాం. ఆ మాటలే మమ్మల్ని ఆశీర్వాదకరంలోకి నడిపించాయి, అభివృద్ధి పదములోనికి మమ్మల్ని తీసుకొని వచ్చాయని చెప్పగలిగేటువంటి స్థాయిని, ఆశీర్వాదాన్ని నా దేవుడు మీ జీవితాల్లో కలుగు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులెత్తి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యం. అందుకు అతని భార్య అయిన యెజబెలు
ఇశ్రాయేలీయులకు నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. చాలు చాలు చాలు. చూడండి, ఏమండి, యెజబెలు తన భర్తతో చెప్తుంది. తన భర్త దిగులు పడుతూ, ఏమండి, ముఖంలో కళ లేకుండా, ఆనందం లేకుండా, ఏమండి, మనోచింత కలిగిన వాడై, మనోవేదన కలిగిన వాడై, ఏమండి ఉన్నాడు. అన్నం తినమంటే అన్నం తినట్లేదు. ఏమండి, ఏదైనా అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఇవ్వటం లేదు. ఏమైంది నీకంటే చెప్పటం లేదు. ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో పరదేశంలో ఉన్నారు, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో నష్టం వచ్చినట్లుగా. ఏమంటే ఒక రాజు, ఒక పాలకుడు అయిపోయాడు. ఆయన భార్య యెజబెలు అడిగింది, ఏంటి, ఏం జరిగింది కథ అంటే, ఏం జరిగింది చెప్పండి అని అంటే, ఆయన చెప్పాడు, నాబోతు ఉన్నాడు కదా, ఉన్నాడు, మన 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 యొక్క పరిధిని ఆనుకొని ఆయన ద్రాక్ష తోట ఉంది కదా, ఉంది, అది కూడా మనం కలుపుకుంటే బాగుంటుందని ఆ తోటను ఇవ్వమన్నాను. అతడు ఏమన్నాడు తెలుసా? ఇది నా పితరులు సంపాదించి తరతరాలుగా సంక్రమిస్తున్నటువంటి ఆస్తి, మా గుర్తు ఇదే, అందుకని ఇది అమ్ముకోదలుచుకోలేదు మేము ఇవ్వము. ఎందుకంటే మా తాతోళ్ళు వాళ్ళ తాతలకు ఇచ్చారు, వాళ్ళ తాతోళ్ళు మా తాతోళ్ళకి వాళ్ళ తాతలు ఇచ్చారంట, మా తాత మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న మాకు ఇచ్చారు, రేపు పొద్దున అది మేము మా పిల్లలకి ఇస్తాం, అది అమ్ముకోము. ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాన్ని అలాగే జ్ఞాపకార్థంగా మా పితరుల కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా దాన్ని మేము అలాగే పెట్టుకోవాలి, కనుక మేము అమ్మమ్మ అన్న. నేను చెప్పాను, ఒక రాజుగా అడుగుతున్నాను నేను, నీకు కావాలంటే అంతకంటే మంచి ద్రాక్ష తోటనిస్తాను, డబ్బు ఎక్కువ ఇస్తానన్నా. అయినా ఇవ్వనన్నాడు. ఇంత రాజునై ఉండి ఇంత బతుకు బ్రతికి నేను ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి కనీసం రాజు అనే లేకపోతే పరిపాలకుడనే ఒక గౌరవం కూడా లేకుండా ఇవ్వనంటే ఇవ్వనని ఖచ్చితంగా ఏమని బిసుకొని కూర్చున్నాడు. అతను ఏమాత్రం లెక్క చేయలేదు. నా పరువేమైపోతుంది, ఇంకెవరైనా నా మాట వింటారా, ఇంకెవరైనా నాకు విలువనిస్తారా, ఇది నన్ను తొలిచివేస్తుంది, నేను మనసులో చాలా బాధపడుతున్నాను, ఇదే నా దిగులుకు కారణమని దిగులు పడుతూ ఏమంటే బాధపడుతున్నాడు. అన్నది భార్య అనింది, హలో, నీవు ఇశ్రాయేలులకు పాలకుడు కాదా? నీవెవరివి? సామాన్యమైన మనిషివా? నీవెవరివి? సాదాసిద్ధమైనటువంటి దేశంలో ఒక పౌరుడువా? నీవు ఇశ్రాయేలులకు అధిపతివి, ఇశ్రాయేలును పరిపాలించే రాజువి, దేశానికి నీవే దిక్కు, దేశానికి నీవే అధిపతి. నీవు దిగులు పడటం ఏంటి? దాని కొరకు లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, దాని సంగతి నేను తెలుస్తానని. మొత్తం మీద ఆమె ఇద్దరు సాక్షులు పెట్టింది, ఏమిటి అబద్ధం చెప్పించింది, రాళ్లతో కొట్టించింది, ఆ తోటని ఏమండి స్వాధీనపరుచుకుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్త తాను చెప్పే మాట ఏంటంటే, నీవు మనసులో సంతోషంగా ఉండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి రెండవది, మీ మనసులో సంతోషం ఉండాలి. చెప్పండి, ఏముండాలి మీ మనసులో? మీ మనసు దేని చేత నింపబడాలి? మీ మనసులో ఏముండాలి? సంతోషం ఉండాలి. మరి రాత్రి సంతోషం ఉందా నీ మనసులో? ఈ రాత్రి సంతోషిస్తున్నావా నీ మనసులో?
దేవుడు చెప్తారు దేవుని ప్రజలకు ఒక మాటని. మిమ్మల్ని ఎవరైనా సహోదరులు ఎవరి హెల్ప్ అడిగారనుకోండి, ఏదైనా మిమ్మల్ని అడిగితే ఇవ్వండి. మీ చేతిని చాపకుండా ముడుచుకోవద్దు. పేదవారికి తగినటువంటి చేతనైన సహాయం చేయండి, వాళ్ళకి ఇవ్వండి. మీరు ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయంలో 10వ వాక్యంలో మీరు చూస్తే, వానికి మీరు ఇచ్చినందుకు, చదవండి, వానికి మీరు ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, నువ్వు ఇచ్చినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను వాడికి అనవసరంగా ఇచ్చానని మనసులో విచారపడొద్దు అని చెప్తాడు. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే విచారం. ఈ రాత్రి నీ మనసులో విచారం ఉండకూడదు. మనసులో సంతోషంగా ఉండాలి దేవుని పిల్లలు. మనసులో విచారాలు ఉండకూడదు. ఎప్పుడు దేవుని పిల్లల కుటుంబాల్లో, దేవుని పిల్లల హృదయాల్లో, దేవుని పిల్లల మనసుల్లో సంతోషం, ఆనందం, ఉత్సాహం ఎప్పుడు నింపబడి ఉండాలి. విచారానికి చోటు ఉండకూడదు, చింతకు చోటు ఉండకూడదు, దిగులుకు చోటు ఉండకూడదు, బాధకు మీ మనసులో స్థానం ఉండకూడదు. దేవుని పిల్లల మనసులో ఎప్పుడు సంతోషంతో ఉండాలి. మనసులో సంతోషం కలిగిన వారే ఉండాలి. ఈ రోజున మరి ఆయన సన్నిధికి వచ్చిన మీ జీవితాల్లో సంతోషం ఉందా? ఒక్కొక్కరు ముఖాలు చూస్తుంటే సంతోషం లేదు. ఎందుకు? విచారం. ఏం చేస్తావు? ఇంకా ఈ సమస్య పోలేదే, ఇంకా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదే, ఇంకా మేము అనుకున్నది సాధించుకోలేదే. ఇంకా చదువుకునే పిల్లల్ని కనుక మనం గమనించామంటే, మొన్న పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, సప్లిమెంటరీ రాసాం మనం. ఇది కూడా ఏమవుద్దో ఏమో. మనసులో సంతోషం లేదు, విచారం. మీరెందుకు విచారపడుతున్నారు? ఎందుకు సంతోషం లేదు మీ మనసులో అని గనక మేము అడిగామంటే, మీ విచారాలు మాకు చెబితే మేమేమైపోతామో తెలుసు. అసలు ఒక్కొక్కళ్ళకి అంత విచారాలు ఉన్నాయి. సోమరోని పట్టణంలో రాజు సంచరిస్తూ ఉన్నాడు. ఒక ఆమె విచారంగా, దిగులుగా, అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి, అయ్యా సహాయం చేయి అని వచ్చింది. ఆయన అన్నాడు, దేవుడు సహాయం చేయబోతే ఈ కరువులో నేను ఎక్కడి నుంచి తేగలను, ఎక్కడి నుంచి తెచ్చి నీకు ఇవ్వగలను? అది వల్ల పడదమ్మా, వీలు పడదమ్మా అంటే ఆమె చాలా విచారంగా, దుఃఖకరంగా ఉంది. రాజు అడిగాడు, ఎందుకమ్మా అంత విచారం? సంతోషం లేదేంటి నీ ముఖంలో? ఆనందం లేదేంటి నీ ముఖంలో? ఎందుకంత విచారంగా ఉన్నావు? నీ విచారానికి కారణం ఏమిటో చెప్పు అన్న. ఆమె చెప్పింది, ఏమి లేదయ్యా, ఇప్పటికే కరువు వచ్చింది కదా. అయితే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, పక్కన ఆమె, పక్కింటామే, మేమిద్దరం తినడానికి తిండి కూడా లేకపోతే మేమిద్దరం మాట్లాడుకున్నాం, మరి ఎలా బ్రతకాలి మనం, అందుకని బ్రతుకుంటే నీకు ఒక బెడ్ ఉంది, నాకు ఒక బెడ్ ఉంది, వాళ్ళని తిందాము, బ్రతుకుంటే మరలా బిడ్డలు కనొచ్చు. మనం చచ్చిపోయామనుకో వీళ్ళ పరిస్థితి ఏంటి, అందుకని మనమన్నా బ్రతుకుతాం, ఈరోజు కూరకు నీ బిడ్డను వండుకుందాం, రేపు నా బిడ్డని ఇస్తాను అన్నదావిడ. సరేనని చెప్పుకున్నాను. నా బిడ్డని తిన్నాం. ఈరోజు ఆమె వంతు తెల్లారిపోయి అడుగుదామని వెళ్తే ఆమె కనబడట్లా. ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్. ఏమైంది అర్థం కావట్లా. నా బిడ్డనేమో నిన్ను చంపేశాం, తన బిడ్డనేమో ఎత్తుకొని భద్రంగా పెట్టుకుంది. మనిషి కంటి కనబడలా, స్విచ్ ఆఫ్. 10,000 తీసుకున్నారు, స్విచ్ ఆఫ్. ఏ ఊర్లో ఉన్నారో తెలియట్లేదన్నా. వచ్చి అడిగితే ఇచ్చామన్న 10,000. ఇది నమ్మకంగా చెప్పారన్న. విచారం. నా ప్రియమైన దేవుని బిడ్డల విచారించదగిన సంగతి ఏంటంటే,
ఆమె విచారాన్ని చెప్పని రాజు ఆమె విచారం ఎప్పుడైతే రాజుకు చెప్పిందో ఆయన విన్నాడు ఆ విచారాన్ని. ఆయనకి పిచ్చెక్కిపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు. వస్త్రాలు చింపుకొని తిరుగుతున్నాడు. మీరు ఆ మాటలు రాజు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 28, 29 వాక్యాలు మీరు చూడండి. వాళ్ళ విచారాలు విని ఆ రాజుకే పిచ్చెక్కిపోయి వస్త్రాలు చింపుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ విచారాలు కనుక ఎందుకమ్మా అంత దిగులు పడుతున్నారు, ఏంటమ్మా అని కనుక మిమ్మల్ని గదిలిచ్చామంటే, మీ విచారాలు మేము వింటే మాకు మైండ్ పోద్ది. ఎందుకంటే అందరికీ అంత విచారాలు ఉన్నాయి. కొంతమందికి చాలా విచారాలు ఉంటాయి. కొందరికి ఏమండి ఎప్పుడు మనసులో సంతోషం ఉండదు, ఎప్పుడు ఆనందం ఉండదు. కొందరికి ఏమండి విచారం. ఆ మధ్య ఒకడు అన్నం తినకుండా మానుకున్నాడట. వాళ్ళమ్మ ఒరే తినరా అంటే తినట్లా, సరిగ్గా మాట్లాడట్లా. వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చి, అన్నా వాడు ఇంతకు ముందు భలే యాక్టివ్గా ఉండేవాడన్నా, భలే సంతోషంగా ఉండేవాడన్నా, కాలేజీ నుంచి రాగానే మా దగ్గరికి వచ్చేవాడన్నా, అమ్మ అంటే నా చుట్టూ తిరిగేవాడన్నా, నాతో సెటైర్లు వేసేవాడన్నా, జోకులు వేసేవాడన్నా, ఏమండి కలిసి తినేవాడన్నా. ఈ మధ్య ఏందన్నా ఒక 20 రోజుల నుంచి అన్నా వాడు అసలు ఆనందంగా లేడు, సంతోషంగా. ఏమైందిరా, ఆకలి అవ్వట్లేదా, లేకపోతే ఏమైందిరా, ఏమైనా ఆరోగ్యం బాగోలేదురా, ఏమి చెప్పడన్నా, బుక్కులాడ పడేస్తాడన్నా, పడుకుంటాడన్నా, వెళ్ళి ఏమంటే తినమంటే సరిగ్గా తిండన్నా, దిగులుకు ఉన్నాడన్నా, వాడి కోసం ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. మేము ప్రార్థన చేస్తా ఉన్నామన్నా. ఏమండి ఒక నెల తర్వాత వచ్చింది, అన్నయ్య దేవునికి స్తోత్రం అన్నయ్య. ఏమమ్మా అన్నయ్య 4 రోజుల నుంచి అన్నయ్య వాడు అసలు దిగులు పడుతున్నాడా, మనసులో అదో వేదన, మనశ్శాంతి. ఎవరు అడిగినా ఏం చెప్పట్లేదు కదా, ఆరోగ్యం బాగుంటుందో ఏం చెప్పట్లేదు కదా, ప్రార్థన చేయమన్నాం కదా. అదేంటో అన్నయ్య ఉన్నట్టుగా ఉండి మాట్లాడుకుంటున్నాం మేము. వాడు ఏమైందంటే ఏమి చెప్పట్లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు అన్నయ్య, వాడు దిగులు పడుతుంది. ఏంటండి అన్నయ్య, మేమందరం అలాగే వాళ్ళ నాన్నగారు ఉన్నాం, మేమందరం ఉన్నాం అన్నయ్య. ఏంద్రా ఏమైందంటే చెప్పరా, 4 రోజుల నుంచి దిగులు కొంటున్నావు, సంతోషం లేదు ఏంద్రా నీ మనసులో, ఎందుకు ముందులాగా ఉండట్లేదు ఏంట్రా అని అడిగితే ఏం చెప్పలేదు అన్నయ్య. వాడు ఈలోపు వాడు ఫోన్ మోగిందన్నయ్య. వాడు ఫోన్ మోగ్గానన్నయ్య వాడు ముఖం ఆనందంగా మారిపోయింది అన్నయ్య. ఇక వెంటనే మిద్ది మీదకి పోయాడు అన్నయ్య. 1 గంట సేపు మాట్లాడొచ్చాడు అన్నయ్య. రావటం ఇంత అన్నం తిన్నాడు అన్నయ్య, భలే సంతోషంగా ఉన్నాడు అన్నయ్య పిల్లోడు అంటుంది. ఆడికి ఫోన్ కాల్ వచ్చేదాకా విచారం. నవ్వుతున్నారు, ఒకసారి ఆలోచించండి. మీ మనసులో ఏ విచారం చేత ఈ రోజున మనసులో సంతోషం లేకుండా బాధపడిపోతూ ఉన్నారు. ఒక రాజు భార్య ఒక అన్యురాలు అంటుంది, నీవు ఇశ్రాయేలుకి పాలకుడివి కాదా, లేచి భోంచేసి మనసులో సంతోషంగా ఉండు అని ఆమె చెప్పిందండి. మరి రాత్రి మనకెందుకు విచారం, మనవెవరి అసలు? మీరు ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగుజేయుదును. చప్పలు కొట్టండి గట్టిగా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ఎవరో తెలుసా? మీ మనసులో ఉన్న విచారాలన్నీ కొట్టివేసి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందుకే రాత్రి నేను చెబుతున్నాను, మీ మనసులో ఇక మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే నేను ప్రకటించే యేసు, ఇదిగో నేను ఆరాధించే యేసు సర్వలోకానికి సృష్టికర్త, సర్వలోకానికి అధిపతి, సర్వలోకానికి చక్రవర్తి. ఆయన ఎవరో తెలుసా? విచారాలన్నీ కొట్టివేసి ఆనందంతో నింపేదేవుడు ఆయన. ఇజ్రాయెల్కు నువ్వు పాలకుడు కదా,
నీవు దిగులుగా ఉన్నటువంటి విచారంగా ఉన్నటువంటి ఆ చిన్న సమస్యకి ఆనందంగా ఉండు, మనసులో సంతోషంగా ఉండని ఆయన చెప్తే ఈరోజు దేవుని పిల్లలమండి మన దేవుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. విచారాలు కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు కదా. మరెందుకు నీకు విచారం? ఇంకా ఎందుకు ఒకటే విషయాన్ని మనసులో పెంచుకొని సంవత్సరాలు విచారపడుతున్నావు? అంత గొప్ప దేవుని విశ్వసిస్తున్నావే, అంత గొప్ప దేవుని సత్యాన్ని ఎరిగావే, మరి ఆ విచారాలు ప్రభువు కొట్టేస్తాడు కదా. నువ్వెందుకు సంతోషంగా ఉండటం లేదు? మనసులో ఎందుకు దిగులు పడుతున్నావు? మనసులో నా ప్రియమైన దేవుని బిడలారా, 12 సంవత్సరాల నుంచి అనారోగ్యం చేత బాధపడుతూ, దిగులు పడుతూ, విచారం పడుతూ, కుటుంబం పట్టించుకోలేదు, చివరికి వెలివేశారు. ఊరు వెలుపల ఎక్కడ, గ్రామం వెలుపల బ్రతుకుతుంది, ఉన్నదంతా వ్యయం చేసుకుంది, అనేక వైద్యుల చేత తిప్పలబడింది. ఏమంటే రోగం కుదురు పడలేదు. సరే, రోగంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆదరించే వాళ్ళు పక్కనుంటే, బలపరిచే వాళ్ళు పక్కనుంటే, ఏం కాదులనే వాళ్ళు పక్కనుంటే ఆ ఆదరణ సంతోషం వేరు. బలపరచవలసిన వాళ్ళు, ఆదరించవలసిన వారే ఏమంటే వెలుపల పడేశారు అవసరం లేదని. ఎంత దుఃఖం, ఎంత ఏమంటే మనసులో ఇక సంతోషం అనేది కనబడుతుందా? ఆనందం అనేది కనబడుతుందా? దిగులు కదా, బాధ కదా, వేదన కదా. ఇంకెందుకు నా బ్రతుకు? ఇంకొకళ్ళు అయితే ఉరేసుకొని చేద్దాం అనుకునే వాళ్ళకి. పిల్లలకు దూరం అయ్యాను, భర్తకు దూరం అయ్యాను, నేనేం చేశానని. ఈ జబ్బుకు నేనేం కారణం చేశాను? రోగాలంటే మందరికి వస్తారు, రోగాలను బట్టి నన్ను అసహించుకుంటారా? ఆరోగ్యం బాగుంటేనే ప్రేమిస్తారా మనుషులు? ఇంతేనా ప్రేమ అంటే? ఇంతేనా కుటుంబ బాంధవ్యాలంటే? ఇదేనా భర్త చూపించాల్సిన ప్రేమ? ఇదేనా భార్య చూపించాల్సిన ప్రేమ? ఇదేనా పిల్లలు చూపించాల్సిన ప్రేమ? ఇదేనా తల్లిదండ్రులు చూపించాల్సిన ప్రేమ? ఇదేనా రక్త సంబంధికులు చూపించాల్సిన ప్రేమ? ఇవేనా? ఇలాంటి బ్రతికెందుకని ఎంత వేదన పడి ఏమండి చావాలనుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోరా? హృదయంలో ఏమాత్రం సంతోషం ఉంటుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు విచారాలను కొట్టివేసేవాడు. ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఏమండి స్వస్థపరచబడింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు యేసయ్య. అయ్యా నేనేనయ్యా అన్నది. వెంటనే యేసుప్రభు అన్నారు, సమాధానం కలిగిన దానివై, సంతోషం కలిగిన దానివై ఇంటికి వెళ్ళమ్మా, ఇక నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని చెప్పాడు యేసయ్య. ఆమేన్. ఆ రోజునంత దుఃఖపడుతున్నా ఆమె క్షణాల్లో ఆ ముఖంలో ఆనందం వేరైపోయింది. సంతోషం మనసులో ఎక్కడ లేని ఆనందం, ఆ మనసులో సంతోషం ముఖంలో కనపడుతుంది. ఏమండి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. మరొక ఆమె మనకు బాగా తెలుసండి. ఏమండి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, డబ్బు ఉంది, ప్రేమించే భర్త ఉన్నాడు, కానీ దిగులు దిగులు దిగులు, మనసులో సంతోషం ఉండదు. కారణం ఏంటంటే సంతానం లేదు. గొడ్రాలు అని పిలువబడుతుంది. వేదన. ఎవరైనా పిల్లల్ని కనబడ్డారనుకోండి, అలా ఎత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది, ఎంతసేపు ఉంచుకుంటారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని పోగానే మళ్ళీ దిగులు పడుతూ ఉంటుంది. వాళ్ళు బాగానే నాకు లేరే, నాకు కడుపుని లేరే అని. భర్త అంటాడు, ఏంది నువ్వు అన్నం తినవు సరిగా, ఏంటి సమయానికి అన్నం తినవు, ఏంటి నువ్వు దిగులుగా ఉంటావు, ఏంటంటే ఈ మనోదుఖం మనసులో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త ఎంత చెప్పినా, ఎవరెన్ని చెప్పినా ఏమండి దుఃఖం తప్ప ఎప్పుడు మనసులో సంతోషం కలగలేదు. సంవత్సరాల తరబడి ఆ రోజున దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుని మందిరంలో దుఃఖపడుతుంది, మోకరించింది, ప్రార్థన చేసింది. ఏమండి మనోదుఖంతో దేవుని పాదాలు పట్టుకుంది. సేవకుడు వచ్చారు, అమ్మా ఏంటి అంత మత్తురాలుగా ఉన్నావు? మత్తురాలను కాదయ్యా, మనోదుఖం కలిగిన దాన్ని. ఏమ్మా డబ్బు బాగానే ఉంది కదా, నీ భర్త కూడా మంచోడే కదమ్మా, ఊళ్ళో బాగా మంచి పేరుంది కదా, ఎందుకమ్మా అంత దుఃఖం ఎందుకు? హాయిగా సంతోషంగా తిని హ్యాపీగా ఉండకంటే ఆమె అంటది, గొడ్రాలని పిలువబడుతున్నానయ్యా, సంతానం లేదు.
దైవ సేవకుడు అన్నాడు, నీ మనవి ప్రభువు ఆలకించాడు, మీదటికి నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బైబిల్లో మీరు చదువుకుంటే నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసి శుభ్రంగా పల్లెలు అన్నం పెట్టుకొని తింటా ఉన్నాడు. అందరూ అంటారు, అన్న ఏంటి రోజు దుడుచుకుంటా ఉంటావు బయట కొంగు పెట్టుకొని, ఈరోజు ఏంటి ఏడుతూ, ఈ మధ్య ఏంటి అసలు ఏడవట్లేదు అంటే, అవసరంలా ఏడవలసిన అవసరం లేక నాకు అంటే నా దేవుడు ఎవరో తెలుసా, నా మనోదుఖాన్ని కొట్టివేసేవాడు. నాకు అవసరం లేదు, ఇక మనసులో సంతోషంగా ఉంటాను నేను. చెవులు కొట్టండి గట్టిగా. దుఃఖాన్ని రాడు. నా ప్రభుతో చెప్పాను నేను, నా ప్రభు ఎవరు, నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా, నేను ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకుని సంవత్సరం వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసుకొని వస్తూ ఉంటానే. ఏడమో తిరణాలకు పోయినట్టు పోతుంటే 10 సంవత్సరము అంత దూరం వెళ్తావేంటి, అక్కడికి వెళ్తావేంటి ఏంటి అంటా ఉంటారే. ఆ దేవుడు ఎవరో తెలుసా, మనోదుఖాన్ని కొట్టేసే దేవుడు ఆయన, కార్యాలను సాధన చేసే దేవుడు ఆయన, అనుకున్నవి ఇచ్చే దేవుడు ఆయన. ఆయన నేను ఆరాధిస్తాను, ఆయన నా మనం ఆలకించాడు. ఇక నేను దుఃఖపడను, ఎప్పుడు సంతోషంగా ఉంటాను నా మనసు. ఏమండి ఆ రోజు నుంచి వచ్చి ఏడ్చింది ఆమె. సంవత్సరానికి ఇస్తానన్నాడు, ఇస్తాడో ఈడో. కడుపులో పడేదాకా ఏం నమ్మకం లేదు. కడుపులో పడ్డ తర్వాత ఏమండి పుట్టేదాకా ఏమైందో ఏంటో. పుట్టిన తర్వాత 3 నెలలకి ఏమవుతుంది, అడికి నువ్వు పెట్టెలో పెట్టారంట, బాక్సులో పెట్టాడంట, బతుకుతాడా చత్తాడా ఏమండి. ఇంతే కదండి దిగులు ఈ రోజున చాలామందికి. కానీ అన్నాను చూడండి, దేవుని విశ్వసించింది, ఆయన గురించి తెలుసుకుంది, ఆయన చేస్తానన్నాడు, విచారాలు కొట్టివేసే దేవుడు ఆయన. ఇంక నేను ఎందుకు దుఃఖపడాలి మనసులోని, ఆ రోజు నుంచి నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసి సంతోషంగా ఉందట. ఆమేన్. ఈ రాత్రి నా ప్రియా దేవుని బిడలారా, ఈ సభలో 2వ రాత్రి నా ప్రభు మీతో చెప్తూ ఉన్నాడు, మీ మనసులో మీరు సంతోషంగా ఉండండి. మీ దుఃఖాలను ఆయన విచారాలను కొట్టివేశాడు. సంవత్సరాల తరబడి ఏ విషయాల కొరకు దుఃఖిస్తున్నారో వాటిని తీసివేయండి, తొలగించండి. ప్రభు కార్యములు చేయబోతున్నాడు, అద్భుతములు చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మీ జీవితాలు అసాధ్యమైన ప్రతి కార్యాన్ని నా ప్రభు సుసాధ్యంగా మార్చబోతూ ఉన్నాడు. ఇక మీరు మనసులో దుఃఖాన్ని తొలగించి లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే సంతోషం కావాలి నువ్వు. ఈ రోజు నుంచే ఇంట్లో వాళ్ళు అడగాలి, ఏంటో అంత ఆనందంగా వస్తున్నావు అంటే, ఇంక నేను ఎందుకు దుఃఖపడతాను రా అనాలి మీ అబ్బాయి అడిగితే. ఆమేన్, హల్లెలూయా. ఇంక నీ మరలా నీ కంట్లో కన్నీళ్ళు కనపడ్డాయంటే ఆ సమస్య గురించి ప్రభువు కూడా పట్టించుకోండి నిన్ను. ఎందుకంటే ఆమె చెబుతుంది భర్తకి, ఇశ్రాయేలుకు పాలకుడు అయ్యా నువ్వు, మనసులో సంతోషంగా ఉండి భోంచేసి. ఇశ్రాయేలుకు పాలకుడే అయితే నువ్వు దిగులు పట్టం ఏంటని. నా ప్రియ దేవుని బిడలారా, మరి రాత్రి నా ప్రభువుని యేసు క్రీస్తు శక్తి కలిగిన వాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు. అందుకే యేసయ్య అంటాడు, ఏమి తిందామా ఏమి త్రాగుదామని మీ వస్త్రాన్ని గురించి కానివ్వండి, మీ దేహాన్ని గురించి కానివ్వండి మీరు దిగులు పడద్దు. కూర్చోండి 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 కూర్చోండి, తడుద్దాం. ఏమైంది ఇప్పుడేగా, ఎందుకు దుఃఖపడతారు విచారపడతారు వర్షానికి ఎందుకు విచారపడతారు? ఏమైంది? బట్టలు లేవా మీకు? ఇంటికి వెళ్తే మార్చుకోవడానికి ఉన్నాయిగా, బీరువాల్లో ఉన్నాయిగా పెట్టలు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను విజిట్గా, కూర్చోండి అన్న, ఆయన కూర్చోబెట్టింది. నాప్కిన్ కోసం బీరువాను అలమారాలు ఉన్నాయి కదండి, కబోర్డులు, నాప్కిన్ కోసం కబోర్డు తెచ్చింది. మా చేతులు టిఫిన్ పెట్టడానికి నాప్కిన్ కోసం తీయటం దాంట్లో ఎంత ఎత్తున శారీలని డబ్బా మొత్తం పడ్డాయి. షాపింగ్ మాల్ లాగా ఉంది అది. మీ ఇంటి కూడా షాపింగ్ మాల్ లాగా ఉంటాయి, మీరు మామూలు వాళ్ళ తక్కువ వాళ్ళ. మరి ఎందుకని వాన పడితే భయపడిపోతున్నారు ఎందుకు? టవళ్ళు ఉన్నాయి తుడుచుకునే దానికి, బట్టలు మార్చుకునే దానికి బోల్డ్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు భయపడి వెళ్ళిపోతారేంటి? వర్షానికే విచారణ పడితే మన దేవుడు ఎవరు చెప్పండి? అసాధ్యమైన సుసాధ్యం చేసేవాడు ఆయన. ఆమేన్. మనం తడిస్తే బట్టలు ఉన్నాయి మనకి అక్కడ. ఆమేన్. ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మనం తడవకుండా ఆపుతాడు ఆయన. ఆమేన్. నువ్వెందుకు విచారణ పడతావు? ఆమేన్. అందుకే యేసయ్య అంటారు, ఏమి తిందుమా ఏమి త్రాగుదామని వస్త్రాన్ని గుర్చి దేహాన్ని గుర్చి మీరు అసలు దిగులు పడొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నారు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. అందుకని మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు వెతకండి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలు, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలో తెలుసా? గత సంవత్సరాలు ఏమంటే తిండి వస్త్రాలను వెతుక్కుంటూ వెళ్ళాం, దిగులు పడుతూ వెళ్ళాం. వాటిని పక్కన పెట్టి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని మందిరాన్ని, ఆత్మీయతని, దేవుని మందిరాన్ని, ఉపదేశాన్ని ఏమంటే ఈ రోజు నుంచి వెతకటం ప్రారంభించండి. మీరు ఇక తిండిని గురించి, బట్టల గురించి, జీవనోపాధిని గురించి విచారపడొద్దు. సంతోషంగా ఉండండి, సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళండి, సంతోషంగా వాక్యం వినండి, సంతోషంగా ఇవ్వండి, దేవుని రాజ్యం కోసం ఎదురు చూడండి, దేవుని రాజ్య సువార్తను మీరు వినండి. సంతోషంగా మీ మనసులో ఏమండి దేవుడు అన్ని చూసుకుంటాడులే అనండి. అన్న చూడండి దేవుడు చూసుకుంటాడు, ఇక నేను దుఃఖపడద్దు అన్నట్లుగా. అయ్యో పల్లెలు ఇంటికి వెళ్ళి తింటుందంట ఆమె వెళ్ళి చదువుకోండి. ఆమె ఏమండి ఈరోజు కూడా మీరు అట్లే తినాలి. ఆమెన్. ఎందుకో తెలుసా? నా ప్రభువు విచారాలు కొట్టివేసే దేవుడు ఆయన, సృష్టికర్త ఆయన, సర్వ సృష్టికి సృష్టికర్త. నేను ప్రకటించే యేసు క్రీస్తు భూమిని సృష్టించిన వాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, నోటి మాట చేత ఏమండి సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి శక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు ఏమండి మనసులో దిగులు పడచ్చా? ఏమండి మనసులో ఎప్పుడు దిగులు పడకూడదు. నీవు లేవయ్యా, నువ్వు ఇజ్రాయెల్కి అది పాలకుడు అయితే నీవేంటి అలా ఉండటం? లేచి మనసులో సంతోషంగా ఉండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నుంచి మీరు మనసులో ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు గట్టిగా సంతోషంగా చెప్పండి. సంతోషాన్ని కూడా సంతోషంగా చెప్పట్లే కొంతమంది. ఏమండి ఎలా ఉండాలి మనసులో చెప్పండి? సంతోషంగా ఉండండి. అసలు విచారపడద్దు దేనికైనా. మోకరించి అలా ప్రభువుకి చెప్పండి, తినండి. ఆమేన్. హల్లెలూయా. రోజు భర్త ఏమైనా ఇబ్బంది పెట్టి తాగొచ్చి కొడుతున్నాడా? ఏమండి తినకుండా అలా తినకుండా ఏడ్చుకుంటూ పడుకోమాక, మోకరించి ప్రార్థన చేయి. ఆమేన్. అంత తిని హాయిగా సంతోషంగా ఉండు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మరలా ఏమండి ఏమి ఇబ్బందులా? ప్రభు మారుస్తాడు. ఆయన ఎవరు? నోటి మాట ద్వారా సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఏమండి హల్లెలూయా. మా మందిరానికి ఒక ఆమె వచ్చింది. ఏమంటే రోజు దిగులు, పక్కన వాళ్ళు కొడుతున్నాడు అన్నయ్య, వాడు పెంచుకున్న కూతుర్ని ఏమండి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమండి ఆ పెంచుకున్న వాళ్ళు పిల్లలు లేరు, ఏమైనా వేధిస్తూ ఉన్నాడు, బ్యాంకులో డబ్బులు అందేమంటా ఉంటాడు, ఏమండి ఇంట్లో ఉండనివాడు. ఆమె నా దగ్గరకు వచ్చి రోజు అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను నేను, ప్రార్థన చేయన్నయ్య, ఆడు కొడుతున్నాడు తిడుతున్నాడు అని అంటూ ఉంటుంది. రోజు వస్తాడు. ఈ మధ్య వచ్చింది, అన్నయ్య ఇంకేం దిగులేదు, నేను పోలీసులకు కేసు పెట్టేశాను. అసలు పోలీసులకు చెప్పేసారు. వచ్చారు, పోలీసులు పిలిచారు. ఇంకొకసారి ముసలిదాన్ని ఏమన్నా అన్నారంటే మీ అంతు తెలుస్తాను అన్నారు అన్నయ్య, వచ్చి బెదిరించిపోయారు, కానిస్టేబుల్ పంపించారు అని ఎంత సంతోషంగా చెప్తుంది. మరి నువ్వు రోజు ప్రార్థన చేసేది ఎవరికి చెప్పు? మరి నువ్వెందుకు దిగులు పడుతున్నావు, కొడుతున్నాడే తిడుతున్నాడే అని చెప్పు? నువ్వెంత సంతోషంగా ఉండాలి? ఇంకా 2 పళ్ళాలు తినాలి. ప్రార్థన చేసిన తర్వాత శుభ్రంగా తినాలి, దిగులు పడకూడదు, మనసు సంతోషంగా ఉండదు. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త. ఆమేన్. కనుక ఈ రోజు నుంచి మన మనసులో ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. మరో మాట చెప్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఉండాలి మీ మనసులో. వారు దేవునికి చోటు ఇవ్వలేదంటే మనసులో. దేవునికి చోటు లేకపోతే కొందరు అడుగుతారు, అసలు నీ మనసులో నాకు చోటు ఉందా? నీకు చోటు ఏంది? మనసంతా శాపపరిచినట్టు పరిచారు. అసలు ఇంకొక 10 మంది వచ్చినా చోటు ఉంటుంది దాంట్లో. నువ్వేం దిగులు పడద్దు, కంగారు పడద్దు. పెద్ద చోటు నా మనసులో, అంత పెద్దదా విశాలమైన మనసుని ఆ చోట్లోకి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు చెప్పినప్పుడన్నా బుద్ధి ఉండాలిగా. ఒర్రని విశాలమైన మనసు అంట, చాలా చోటు ఉంటుందంట, మరి మిగతా ఖాళీ ఉందని చెప్పేసి ఇంకా 4 చోటు ఇస్తే నా బ్రతుకేం కావాలని ఆలోచించొద్దా? అప్పుడన్నా డౌట్ రావాలా లేదా? విశాలమైన మనసు అంట, చాలా చోటు ఉందంట. ఏమండి
మనసులో ఎవరికి చోటు? దేవునికి చోటు ఇవ్వలేదట. మరి దేనికి చోటు ఉంది మనసులో? చదవండి కింద వాక్యాలు. అట్టివారు దుర్నీతి చేత, భ్రష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరమును, నరహత్య, కపటము, వైర మనసు నిండిన వారై కొండ్రిగాను, అపవాదకులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులై అవివేకులను, మాట తిప్పువారును, అనురాగ రహితులను, నిర్భయులైన. చూడండి, వీటన్నిటికి చోటు ఉంది. దేవునికి చోటు లేదు మనసులో. చెడ్డవాటికి చోటు ఉంది. రకరకాల నిశ్చత్వానికి చోటు ఉంది. బింకములకు చోటు ఉంది. ఈర్ష్యకు చోటు ఉంది. రకరకాల వాటికి మనసులో చోటు. వాటికి ఎందుకు చోటు ఇచ్చారంటే తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులై భ్రష్టత్వానికి చోటు ఇస్తున్నారు. దేవునికి చోటు లేదు. ఈ రోజున కొందరు హృదయాల్లో తల్లిదండ్రులకు మనసులో చోటు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయిరి. ఈ రాత్రి నేను ప్రకటించే నా ప్రభువైన యేసు క్రీస్తుకు నీ మనసులో చోటు ఉండాలి. నీ మనసులో దేవునికి చోటు లేకపోతే, తల్లిదండ్రులకు చోటు లేకపోతే ఏమండి ఎలా? ఒకసారి ఆలోచించండి. దేవునికి చోటు లేదు. దేవునికి చోటు లేదు. భ్రష్టత్వానికి, పాపానికి ఈ రోజున చాలామంది బ్రతుకులో చోటు ఉంది. ఏమండి స్పేస్ దేనికి ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. స్పేస్ లేదు అంటారు కొన్నిసార్లు. ఏమండి ఒకసారి ఫస్ట్ అని చెప్పారు కదా డిలీట్ చేయాలని. ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయింది అనుకోండి, స్పేస్ లేదనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? వేస్ట్ ఏమి యాప్లు ఉన్నాయా? అవసరమైన ఏంటియా, మనకు అవసరం లేని ఏంటియా, కొత్తది వచ్చింది, కొత్త వచ్చాయి, ఇవి అవసరం. ఇప్పుడు స్పేస్ లేదు కదా ఫోన్లో, ఏం చేస్తాం? స్పేస్ని కలుగు చేసి వాటన్నిటిని డిలీట్ చేసి ఇప్పుడు కొత్త దానికి స్పేస్ ఇస్తాం. ఇప్పుడు నీ మనసులో దేవునికి చోటు లేదంటే ఏ భ్రష్టత్వం ఉంది, తల్లిదండ్రులకు అవిధేయత ఉంది, బెంకలాడటం ఉంది, చెడు మార్గాలకు ఉంది. ఇంకా మీ మనసులో దేనికి చోటు ఉందో ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి తల్లిదండ్రులు కూడా చోటు లేదు. దేవుని సంగతి పక్కన పెడదాం, ముందు కాస్త కనిపించిన తల్లిదండ్రులకు ఈ రోజున చోటు ఇవ్వట్లేదు కొందరు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు దేవుడు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులకి చోటు ఉండాలని. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, భ్రష్టత్వానికి, పాపానికి ఏమండి మీరు చోటు ఇవ్వకండి. ఈ రాత్రి ఏమండి దేవునికి చోటు ఇవ్వండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి, సర్వశక్తి కలిగిన దేవుని గురించి, నేను మాట్లాడే దేవుని గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా? లేఖనాల్లో 5వ కీర్తనలో 4వ వాక్యాన్ని చదివితే, చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు. యేసు ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర చెడుతనానికి చోటు లేదు, దుష్టత్వానికి చోటు లేదు, పాపానికి చోటు లేదు, చేయరాని కార్యాలకి ఆయన దగ్గర చోటు లేదు. మరి నీ దగ్గర దేనికి చోటు ఉంది? నీ మనసులో పరిశుద్ధుడైన దేవునికి చోటు లేదు, కానీ ఇక అన్నిటికీ చోటు ఇస్తూ ఉన్నారు. అందుకే కదా జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోయి దుఃఖకరమైన బ్రతుకుల్లో బ్రతుకుని నాశనం చేసుకుంటూ
ప్రయోజనకరంగా మార్చబడవలసిన వాళ్ళు నిష్ప్రయోజకులుగా మార్చబడి వేదన చెందుతూ నడిపించబడుతున్న పరిస్థితులు అనేక మందిని ఈ రోజున చూస్తూ ఉన్నాం. కుటుంబాలు కనబడుతున్నాయి, అనేక మంది యవనస్తులు ఇలాంటి మార్గాల్లో ఉన్నవారు కనబడుతున్నారు. కారణం ఏంటంటే దేవునికి చోటివ్వక హృదయంలో యేసుక్రీస్తు చెబుతారు, మనుషుని హృదయంలో నుంచి బయటకు వచ్చాయే మనుషుని అపవిత్రపరుస్తాయి. ఏమిటి మనుషుల హృదయంలో నుంచి వచ్చాయి? మీరు మార్కు సువార్త 7వ అధ్యాయంలో చదువుకుంటే నరహత్య, దొంగతనం, వ్యభిచారం, మత్సరం, కామాతురత, సకల దుర్గుణాలు మనస్సులో చోటు ఉన్నాయంట. ఆ మనసులో ఉండే అవి బయటకు వచ్చి ఆ దుర్గుణాలపై మనిషిని తీసుకొని వెళ్ళి మనిషి జీవితాన్నే పాతాళానికి, అదో నాశనానికి తీసుకొని వెళ్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నీ మనసులో అన్నిటికీ చోటు ఉందండి, సకల దుర్గుణాలకి. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవునికి చోటు ఇవ్వండి రాత్రి. ఆమేన్. పాపానికి చోటు ఉండకూడదు ఈ రాత్రి. పాపానికి స్పేస్ ఉండకూడదు మీ హృదయాలలో. పాపాన్ని ఇప్పుడు డిలీట్ చేయాలి మీరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చారు. అయ్యా, నా కుమార్తె మరణకరమైన రోగం చేత బాధపడుతుంది, వచ్చి ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్తే ఇల్లులోపు ఆ అమ్మాయి చనిపోయింది. అందరు ఏడుస్తుంటే యేసయ్య అన్నారు, నాకు స్థలం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి. ఆయనకి స్థలం లేదు, చోటు లేదు. లోపలికి వెళ్తాడు, లోపల ఒడుగు పెట్టడానికి. అందరూ ఏడుస్తున్నాను, చచ్చిపోయిందని ఏడుస్తుంటే యేసయ్య అంటాడు, నాకు స్థలం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి కొంచెం. మొత్తం మీద ఆయనకి కొంచెం ఖాళీ చేసి చోటిస్తే యేసయ్య లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ఆమె చెయ్యి పట్టుకుని ఆమె లేపితే ఆమె మరణములో నుండి జీవములోనికి వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. యేసుకు చోటిస్తే నీలో మరణం ఉండదు. ఈ సమాచారం దేశమంతా వ్యాపించును అని మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఈ మాటలు కనబడతాయి. నా ప్రియ దేవుని బిడలారా, ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు ఎవరో తెలుసా? పాపము లేనివాడు, పరిశుద్ధుడు, మచ్చ ముడత కలంకం డాగు లేనటువంటి నిష్కలంకమైన వ్యక్తి నా ప్రభువైన యేసు క్రీస్తు. పరిశుద్ధుడు, పవిత్రుడు, అతి పరిశుద్ధుడు ఆయన. ఆ అతి పరిశుద్ధుడైన యేసయ్యకి ఈ రాత్రి నువ్వు చోటిస్తే నీలో మరణం పోయి జీవం వస్తుంది. మరణం అంటే ఏమిటో తెలుసా? చీకటి అంటే ఏంటో తెలుసా? పాపం. పాపం వల్ల వచ్చు జీవితం మరణం అని రాయబడి ఉంది. నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ తొలగిపోవాలి రాత్రి. ఇప్పటి వరకు వాటిని పెట్టుకున్నావు, ఇప్పటి వరకు త్రాగుడు అనేటువంటి వ్యసనంలో ఉన్నావు, చెడు వ్యసనాల్లో మునిగి తేలుతున్నావు, వ్యభిచారం అనే మత్తులో ఉన్నావు, అక్రమ సంబంధాలు అనేటువంటి నీచమైన కార్యక్రమాల్లో నడిపించబడుతూ ఉన్నావు. చేయకూడని వాటికి, చేయరాని వాటికి నీ మనసులో చోటు ఉంది. దేవునికి రాత్రి వరకు చోటు ఇవ్వకుండా పాపం అనే మరణంలో మగ్గిపోతూ, నలిగిపోతూ, వేదన చెందుతూ నీ బ్రతుకు మీద నీకు అసహ్యం కలిగేటట్లుగా నడిపించబడుతూ ఉన్నావే. ఈ రాత్రి నువ్వు ఎక్కడుండి మాటలు వింటున్నా సరే, ఏ చోట నుండి మాటలు వింటున్నా సరే, రాత్రి నీ మనసులో ఈ రాత్రి నా ప్రభువుకు చోటిస్తే సకల దుర్గుణాలన్నీ నీలో నుంచి పోతాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆయన రక్తం చేత కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, నిష్కలంకునిగా మారుస్తాడు నా ప్రభు, పరిశుద్ధునిగా మారుస్తాడు నా ప్రభు. ఆయనతో సమమైనటువంటి పరిశుద్ధతని నీకు కలుగు చేసే సంపూర్ణ పరిశుద్ధత కలిగిన దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు. ఆయనలో పరిశుద్ధత తప్ప మరొక దానికి చోటు లేదు. ఆయన యొద్ద చెడుతనానికి చోటు లేదు. అందుకే ఆ చెడుతనానికి చోటు లేని యేసయ్యని నీ దగ్గరికి పెట్టుకుంటే, నీవు చోటిస్తే నీ దగ్గరికి చెడుతనం రాదండి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మరి ఆయనకు చోటిచ్చి ఆయన్ని పెట్టుకోరు కనుకనే చెడుతనం వస్తూ ఉంటుంది. ఆయన దగ్గర చెడుతనానికి చోటు ఉండదు. ఆయనకు నువ్వు చోటిస్తే చెడుతనం ఎక్కడికి వచ్చింది? అక్కడ చోటు ఉండదు కదండి, భయపడింది కదా చెడుతనం.
అందుకే మనసులో ఏమండి, మీరు ఆయనకు చోటిస్తే, దేవునికి చోటిస్తే చెడుతనం భయపడుద్ది. మీరేమో మనసులో ఆయనకు చోటు ఇవ్వరు. ఆదివారం చర్చికి కూడా పోతామని చెప్పరు, ఏమండి ప్రార్థన కూడా పోతామని చెప్పరు, బైబిల్ కూడా శాత పట్టుకోరు. అసలు నువ్వు బైబిల్ పట్టుకుంటే కొంచెం ప్రార్థనలాగా విశ్వాసులాగా కనబడితే ఏమండి ఆ చెడుతనం, ఏమండి కొంచెం సాధారణ తంత్రాలు మిమ్మల్ని భ్రమపెట్టాలనుకో, మిమ్మల్ని చూసి అమ్మో అని చెప్పేసి కొంచెం సపరేట్గా వెళ్ళిపోతుంటారు. మీకు అసలు దేవుని దగ్గర చోటు ఉండాలి కదా, కనపడాలి కదా. ఆయన నా ప్రభుని యేసుక్రీస్తు ఉన్న చోట చెడుతనం ఉండదండి. యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చారు, మీకు తెలుసు కదా. ఆ గ్రామానికి వచ్చి ఏమండి ఆ చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యా చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట పాస చేయాలి. సంతోషంగా చెట్టు దిగొచ్చాడు జక్కయ్య. దిగొచ్చి యేసుక్రీస్తుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకున్నాడే కానీ మనశ్శాంతి లేదు, ఆయనకి నెమ్మది లేదు. యేసుక్రీస్తు ఇంట్లో కూర్చొని ఇల్లంతా పార చూస్తున్నాడు, ఇలా అలా 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 చూస్తున్నాడు. ఏమండి యేసయ్య, జక్కయ్య ఎట్టగట్టావు ఇల్లు? అప్పు చేసి కట్టావా, లేకపోతే నీ జీతంతో కట్టావా, లేకపోతే లంచాలు తీసుకున్నావా అని అడిగాడా? ఏమండి లేకపోతే యేసయ్య ఆడ కూర్చుంటే చెవుల్లోకి వచ్చి యేసయ్య దగ్గరికి, అయ్యో ఇల్లు భలే చూస్తున్నాను, ఎట్టగట్టాడో తెలుసా? ఆ మధ్య మా విశ్వాసులు మంచి ఇల్లు కట్టుకున్నారు. ఏమండి కట్టుకుంటూ ఓపెన్ చేయడానికి వెళ్ళా. ఓపెన్ చేసి అయిపోయిన తర్వాత అలా కుర్చీలో కూర్చున్నా. ఆ పక్కన ఇంకొక అక్క, విశ్వాస అక్క, మన విశ్వాస అక్కే వచ్చి అన్నయ్య ఇల్లు బాగుందా అన్నది. బాగుందమ్మా, బ్రహ్మాండం కట్టారు కదమ్మా అంటే, అన్నయ్య అంత అప్పులే 10 రూపాయలు వడ్డీలు తెచ్చి కొట్టుకున్నాను అంట. అంత అప్పులే అన్నయ్య, అటు కట్టారు చెవుల్లో 10 రూపాయలు వడ్డీలు తెచ్చి కొట్టుకున్నారు అన్నయ్య, అంత అప్పులే. అప్పులో తెప్పులో కట్టుకున్నారుగా, ఇంకెందుకు కడుపు అంట. నిజం, కొందరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదని అర్థం కాదు కొంతమందికి. ఇప్పుడేమన్నా అప్పు పెట్టుకున్నారా అనుకోవాలి మేము. కట్టారు, తీర్చుకుంటారు, నిన్ను అడగరుగా. ఏమక్క మరతక్క నిన్ను అడుగుతారా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాధ కూడా మోసం చేసి కట్టాడు ఇల్లు అని చెప్పారా? ఎవరైనా చెప్పారు యేసయ్యకి? యేసయ్య అడిగారా? అడగల. కానీ యేసయ్య దగ్గర చెడుతనానికి చోటు ఉండదు. జక్కయ్యకి నెమ్మది లేక జక్కయ్యే యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా ఎవరెవరి దగ్గర అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 రెట్లు వెనక్కిస్తాను అన్నాడు. చప్పలు కొట్టు గట్టిగా కొట్టు. నా ప్రభువుని యేసయ్య అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. రక్షణ వచ్చింది. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వద్ద చెడుతనానికి చోటు ఉండదు, మరణం అనే పాపానికి చోటు ఉండదు. అందుకే ఈ రాత్రి ఏ చెడుతనంలో ఉన్నా, ఏ చెడు వ్యసనాల్లో ఉన్నా, ఏ పాపము నీచమైన కార్యక్రమాల్లో మీరు నడిపించబడుతూ ఉన్నా, ఈ రాత్రి నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మీ మనసులో చోటివ్వండి. మీ చెడుతనం అంతా తొలగిపోతుంది. మీరు రక్షణ పొందిన వారుగా మార్చబడతారు. అబ్రహాము కుమారుడు అంటే ఎవరో తెలుసండి? అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నారు, నిత్య విశ్రాంతి పొందుతున్నారు. నిత్య విశ్రాంతిలోనికి మీరు వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మరింతవరకు ఎవరెవరికి చోటు ఇచ్చారో, దేనికి మీ మనసులో చోటు ఉందో ఒక్కసారి మాటలు విన్న మీరు ఆలకించండి. నిజంగా దేవునికి చోటు ఉందా మీ మనసులో? మరింతవరకు ఒకవేళ దేవునికి చోటు ఇవ్వకపోతే ఈ రాత్రి మీ మనసులో నా దేవునికి చోటు ఇవ్వండి. మీరు నిత్య జీవమనే వెలుగులో నడిపించబడతారు. ఇక పాపం మీ దరికి రానే రాదు. హల్లెలూయా. చివరి ఒక చిన్న మాట, లూకాసు సువార్త 12వ అధ్యాయం 45వ వాక్యం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 45వ వాక్యం. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములో ఎరుగురి గడిలో ఆ దాసుడు యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో
వానికి పాలు నియమిస్తారు. 40 వాక్యం చదవండి పైన. ఇప్పుడు మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. చప్పలు కొట్టండి గట్టిగా. ఒకడంట నా యజమానుడు ఆలస్యంగా వస్తాడులే మనసులో అనుకున్నాడట. మనసులో అనుకొని ఏమండి తన పనులను ఎట్టంటే మాట్లాడుతున్నాడట, హింస పెడుతున్నాడట, ఏమండి తిని తాగి మత్తుడై పడుకుంటున్నాడట. ఎందుకు అంటే వాడు మనసులో ఒకటి ఉంది, ఏమని? ఆలస్యంగా వస్తాడులే, ఈరోజు రాడలే, రేపు వస్తాడులే, ఈరోజు రాడలే, ఎల్లుండి వస్తాడులే, ఆలస్యం ఉందిలే. మనసులో తన యజమానుడు ఆలస్యంగా వస్తాడన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది మనుష్య కుమారుడు ఏమండి ఆయన అనుకొనని గడియలో ఆయన రాబోతున్నాడు. నా ప్రభు రాకడ సమీపించింది, నా ప్రభు రాబోతూ ఉన్నాడు. నేదో రేపు నా ప్రభు రాబోతున్నాడు గనక క్రైస్తవ జనమా, క్రైస్తవ ప్రపంచమా, ప్రభు రాకడ ఆలస్యమని నీ మనసులో అనుకోకూడదు. నీ మనసులో ఏముండాలో తెలుసు. ఇప్పుడు ప్రభు అడుగు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అనుకోవాలి. ఆమేన్. ప్రభు రాకడ సమీపించింది, నేడు రేపు వస్తుండే ప్రభు, ఇప్పుడు వస్తాడేమో ప్రభు అనే ఉండాలి నీ మనసులో. నీ మనసులో అది లేదనుకో, తిని త్రాగి శుభ్రంగా వాడు ధనవంతుడున్నాడుగా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, బాగా సుఖిస్తున్నట్టున్నారు, తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపడా ఉంది అంటే ఆడికి ఒక సరమైన పడుతుంది. వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చునివన్నీ ఎవడు అవుతాయిరా? మా ప్రాణం పోద్దా, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను అనుకున్నానే. వాడు ఎందుకు తిను త్రాగు సంపాదించుకున్నాడంటే మనసులో ఆడుకుంటే చాలా ఆయుష్ ఉంది, కుర్రోని కదా నేను ఏమని. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డల, దేవుని పిల్లలు అనేక మంది ఈ రోజున విచ్చలవిడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసా? మరలా పరిశుద్ధతను ఎందుకు కోల్పోతున్నారో తెలుసా? మరలా విశ్వాస జీవితంలో నుంచి ఎందుకు పడిపోతున్నారో తెలుసా? ప్రభువు రాకడ సమీపించి ఉన్నది అని వారి మనసులో లేక. ఎవరి మనసులో అయితే ప్రభు ఆలస్యం చేయవాడు కాదు, ఆయన రాకడ ఆలస్యం కాదు, నేడో రేపో ఈ క్షణమో ప్రభు రాబోతున్నాడనే ఏమండి భావన మనసులో ఉంటుందో వారు సిద్ధపడి ఉంటారండి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడి ఉంటారంటే ఎప్పుడు రెడీగా పవిత్రంగా ఉంటారు. ఆలస్యం అనుకున్న వారు అజాగ్రత్తగా ఉంటారు, సిద్ధపడరు. ఆ మధ్య నేను మాట చెప్పి ముగిస్తాను. ఏమండి మా ఇంటికి భోజనానికి రండి అన్న ఒకళ్ళు పిలిచారు. ఒక 4 రోజుల నుంచి రోజు అడుగుతున్నారు. చెప్పి సరే వస్తామల్లమ్మా, ఎన్ని గంటలకు వస్తారన్నాను. 12:30 1 గంటకల్లా 1 గంటకల్లా రండి అన్న, వేడి గుండి పెడతామని. అన్న ఏం తింటారన్న అంటే ఏం పెట్టినా తింటామమ్మా అని అంటే చెప్పండి అన్న, మీకంటూ ఏమన్నా ఇష్టమైన ఉంటాయి కదా, చెప్పండి అన్న అన్నాను. ఏం చేసినా పర్లేదమ్మా, తింటాను అన్న. మటన్ తింటారా? తింటానన్నా. చేపలు తింటానన్నా. సరేనన్నా. అయితే అన్న మటన్ తెచ్చి చేస్తాను అన్నయ్య అనిందా. సరే వంట చేశారు. 12:30 అన్నంలో మాకేదో పని పోయి 2 అయింది, 3 అయింది, ఇంకా రాలేదని ఎదురు చూస్తారు. అన్నోళ్ళు ఆలస్యం అవుతుందండి అనుకుంటా ఉన్నారు. అనుకొని ఏం చేశారు తెలుసా? గేట్ దగ్గరకు రావడం చూడటం అనమాట. 3 గంటల దాకా గేట్ దగ్గర రావడం చూడటం. సరే 3 గంటలకు మేము వచ్చాం. సరే లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి అన్నం పెడితే ఆ పప్పుచారు, ఆ గోంగూర పచ్చడి, ఏమండి ఆ వంకాయలు కూర వేస్తుంది తప్ప మటన్ ఇట్లా. నేనేమో మటన్ చేస్తాను అనేది కదా, మటన్ అయితే అసలు అనుకుంటున్నాను నేను. సర్లే ఇప్పుడు వేసిద్దాము, అప్పుడు వేస్తాము, 2 ముద్దలు తిని ఇంకా ఇట్లా పోనీ మర్చిపోతున్నారేమని చెప్పేసి నేను అడిగాను. ఏమ్మా మటన్ చేశాను అన్నావు కదా, మటన్ ఏది చేయలేదా అంటే అన్నయ్య చేశాను అన్నయ్య. మరి ఏంటమ్మంటే అన్నయ్య మీరు 12:30కు వస్తామన్నారా, వండేమా కడావిడికి అందరు స్నానం చేసాము అన్నయ్య, మీరు 12:30కు వస్తుంటే మీకోసం మీరు అదిగో వస్తారు ఇదిగో వస్తారని గేట్లో నిలబడి సొత్తా ఉన్నామన్నయ్య. సరే మీరు రాలేదన్నయ్య, ఈ 3 గంటలకు వచ్చారు, మీరు రాగానే లోపలికి తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అడావిడిలో ఆ కూర మీద మూత వేయటం మర్చిపోయామన్నయ్య. మేము వెళ్ళి చూస్తే ఒక బల్లి పడింది అన్నయ్య, అందులో బల్లి పడింది అన్నయ్య. ఇంకెట్ట పెడతామన్నయ్య అదని. ఇప్పుడు చూడండి, ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు సిద్ధపడాలి, అజాగ్రత్తగా ఉండకూడదు.
కల్ముషం కానివ్వకూడదు మనసు, కల్ముషం కాకూడదు విశ్వాస జీవితం, కల్ముషం కాకూడదు క్రైస్తవ సంఘాలు. జాగ్రత్త పడుతూ భయభక్తులతో నడిపించబడాలి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆలస్యం అనే భావన మనసులో ఉంటుందో వాళ్ళకి జాగ్రత్త ఉండదు. మూత తీసినట్లుగా నడిపించబడుతూ జీవితాన్ని కల్మషం తీసుకుంటూ ఉంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మనసులో ఉండవలసిన భావన ఏంటో తెలుసా? ప్రభు రాబోతున్నాడు, ఆమేన్. ఆయన రాకడ సమీపించింది. ఇది ఎప్పుడు మన మనసులో ఉండాలి. మనం పడుకునేటప్పుడు మన మనసు చెప్పాలి ప్రభు రాబోతున్నాడు అని. నిద్ర లేవగానే మనకు గుర్తు రావాలి ప్రభు రాబోతున్నాడు అని. మన మనసు ఎప్పుడుంటే ఎప్పుడు మనం ఏం చేస్తుంది? రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం, పవిత్రంగా బ్రతుకుతాం భూమి మీద, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో నా ప్రభు ఇట్టి భావన మీకు అనుగ్రహించును గాక. రేపు ఉదయం నీ మనసులో ఉన్నదంతా చెప్తానని చెప్పాడు సమూయేలు సౌలుతో. మరి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనసులో క్రోధము, సందేహాలు, అనుమానాలు, రకరకాల వాటికి చోటు ఉంది. అయితే దేవుని పిల్లగా ఈ రాత్రి మాటలున్న మీకు మీ మనసులో ఏటికి చోటు ఉండాలో, ఏముండాలో 4 విషయాలు చెప్పాను. మీ మనసులో ఏముండాలి చెప్పండి? దేవుని మాటలు ఉండాలి. మీ మనసులో సంతోషం ఉండాలి, విచారాలు ఉండకూడదు. మీ మనసులో ఏముండాలి? ఏముండాలి మీ మనసులో? దేవునికి చోటు ఉండాలి. ప్రభువు రాకడ సమీపించిందనే భావన మీ మనసులో ఉండాలి. దేవుడు వీటినే మీ మనసు అంతా నింపబడును గాక. ఈ రోజు నుంచి మీ మనసులు ఇవే స్థిరపరచబడును గాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి కళ్ళు మూసి విన్న మాటలు బట్టి కొద్ది క్షణాలు మనందరం తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరచి ఒక చిన్న నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. సమూయేలు సౌలుతో చెప్తున్నారు, నా మనసులో ఉన్నదంతా నీకు నేను తెలియచేస్తాను. సమూయేలు సౌలుతో కాదు, ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తే కూడి వచ్చిన మీ అందరితో ఆయన మనస్సులో ఉన్న ప్రతి మాట మీతో పంచుకుంటూ వచ్చారు. ఈ రాత్రి మనసు విప్పి ప్రభువుని అడగండి, అయ్యా నీ మనసులో ఉన్నది నువ్వు నాకు తెలియచేసావు. మరి ఇప్పటి వరకు నా మనసులో ఉన్న దానిని నేను తీసివేసుకుంటాను, నా మనసులో ఉన్న దానిని నేను దూరం చేసుకుంటాను. నా మనసులో నీకు విరోధమైనవి నా మనసులో ఉండకుండా నా హృదయాన్ని పవిత్రపరుచుకుంటాను అని రాత్రి ప్రభువుని అడగగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నిశ్చయముగా ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు నీ అంతరంగములో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ అంతరంగంలో ఆయన అడుగుపెట్టి అద్భుతం చేయబోతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు నీ హృదయంలో ఏముంది? దేవుని ఇచ్చిన మాట నీ హృదయంలో ఉందా? లేకపోతే దేవుని మాట నీ హృదయంలో లేక లోక సంబంధమైనవి నీ హృదయంలో మెదులుతూ వచ్చాయా? ఒక్కసారి ఆలోచించు. నీవు ఆశీర్వదించబడకపోయేదానికి కారణం ఏంటి? నీవు దీవెనకరంగా నిలబడకుండా పోయేదానికి కారణం ఏంటి అంటే, వాక్యం చెప్పకనే చెప్తుంది, దేవుని మాటకు నీ హృదయం లేక నీ మనసులో చోటు ఇవ్వలేదు. దేవుని మాట నీ హృదయంలో చోటు లేకపోయినందువలనే నేటి వరకు ఎంతో క్షోభను అనుభవిస్తూ వస్తున్నా. ఈ రాత్రి మనసు విప్పి, నా అవిధేయత వలన నా మనసులో నీ మాటకు చోటు ఇవ్వలేదయ్యా. ఈ రాత్రి మీరు చెప్పారు కదా, ఈ రాత్రి మీరు మాట్లాడారు కదా, నిశ్చయముగా నా హృదయాన్ని ఖాళీ చేసుకుంటున్నాను,
నా హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసుకుంటున్నాను. ఈ రాత్రి నీ మాట మాత్రమే నా హృదయంలో ఉంచుకుంటున్నాను నాయన. ఇది మొదలుకొని నన్ను దీవెనకరంగా నిలబెట్టవా అని కోరుకోగలిగితే నా దేవుని మాటే నీకు క్షేమమును కలుగ చేయబోతుంది. నా దేవుని మాటే నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉంది. నా దేవుని మాటే ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టగలుగుతుంది. దేవుని మాటను విన్న అబ్రహాం ఆశీర్వాదకరంగా నిలబడలేదా? దేవుని మాటను విన్న ఇస్సాకు దీవెనకరంగా నిలబడలేదా? మరి నీ బ్రతుకు కూడా దీవెనకరంగా ఉండాలి కదా, నీ బ్రతుకు కూడా ఆశీర్వాదకరంగా నిలబడాలి కదా. నిలబడాలి, ఉండాలి అని కోరుకోగలిగితే ఈ రాత్రి నీ మనసులో నా దేవుని మాటకు చోటిచ్చు చూడు. ఇప్పటి వరకు లోకం మాటకు చోటిచ్చే కదా నష్టపోయింది. ఇంతకాలం మనుషుని మాటకు చోటిచ్చే కదా కన్నీరు కారుస్తూ వచ్చింది. ఈ మొదటి రాత్రి సభలో సేవకులను ఆయన నిలుపుకొని ఈ రాత్రి ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడిన రాత్రి. ఈ రాత్రి మనసు విప్పి నోరు తెరచి మనసారా ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఇదిగో తన మాటను నీ హృదయములోనికి పంపబోతూ ఉన్నారు. ఎవరి హృదయములో అయితే నా దేవుని మాట నిలిచి ఉంటుందో నిశ్చయముగా ఆ వ్యక్తి దీవెనను చూడబోతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి వారు నా దేవుని దీవెన చాట పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇదిగో నా దేవుని మాట నీ హృదయములో నీ మనసులో నిలిచి ఉండునుగాక. ఈ రాత్రి నీ మనసులో ఏమి ఉండాలి అంటే వాక్యం చెప్పకనే చెబుతుంది. నా దేవుని మాట వాక్యం చెప్పకనే చెప్తుంది కదా. నా మాట ఎవడైతే సమ్మతించి గైకొంటాడో, ఎవడైతే నా మాట సమ్మతించి దాన్ని ఆలకిస్తాడో అతని జీవితాన్ని భూమి యొక్క శ్రేష్ఠ పదార్థములు నేను అనుభవించేటట్లుగా చేస్తానన్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఎడల భూమి మీద సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. మరి ఈ రాత్రి ఆయన మాటకు విను, ఆయన మాట నీ హృదయంలోనికి ఆహ్వానించు. రాత్రి ఒక చిన్న నిర్ణయం, నీ మనసులో ఏముండాలి? వాక్యం చెప్పకనే చెప్తుంది నీ మనసులో నీ హృదయములో సంతోషం నిలిచి ఉండాలి. మరి ఇంతకాలం సంతోషం ఉండవలసిన నీ హృదయం ఏ విచారముతో నింపబడిపోయింది? ఏ దుఃఖంలో నిలిచిపోయింది? ఏ దుఃఖానికి కారణమైపోయింది? దేనిని చూచి దుఃఖపడుతూ వచ్చావు? సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన నీ కుటుంబం, సంతోషాన్ని చూడవలసిన నీ పిల్లలు, ఆనందకరంగా అడుగులు వేయవలసిన నీ కుటుంబం అంతా ఈరోజు ఎందుకు కన్నీళ్ళ మధ్యలో వీడవబడుతూ ఉంది? ఈరోజు ఎందుకు కన్నీళ్ళ మధ్యలో నడిపించబడుతూ వచ్చావు? కారణం ఏంటంటే సంతోషకరమైన మాట నీ హృదయంలో లేదు. నీ హృదయానికి సంతోషం ఇవ్వగలిగిన నా దేవుని మాట నీ హృదయంలో లేదు. ఇది రాత్రి నీ దుఃఖాన్ని చూచాడు, ఈ రాత్రి నీ వేదనను చూచాడు, ఈ రాత్రి నీ విచారమును చూచాడు. నీ దుఃఖం ఏదైనా, నీ విచారణ ఏదైనా ఈ రాత్రి నా దేవుడు దాన్ని కొట్టివేయబోతూ ఉన్నారు. నీ హృదయములో నా దేవుడు ఆనందాన్ని నింపబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీ విచారమును కొట్టివేయగలిగిన యేసు ఇదిగో ఈ రాత్రి నీ హృదయంలో ఆనందాన్ని నింపబోతూ ఉన్నారు. నీ దుఃఖం తొలగిపోవునుగాక, నిట్టూర్పు తొలగిపోవునుగాక. ఈ రాత్రి నుంచి నా దేవుడు నీ హృదయములో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. ఇంతకాలం సంతోషం లేక కన్నీరు కారుస్తున్నావా? ఈ రాత్రి రావలసిన చోటకి నువ్వు వచ్చావు. ఈ రాత్రి వినవలసిన నా దేవుని మాటలు విన్నావు. ఈ రాత్రి తప్పక నేను ప్రకటించే యేసుక్రీస్తు ఇదిగో నీ హృదయములో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. దేనిని చూచి దుఃఖిస్తున్నావో? నీ రోగాన్ని చూచి దుఃఖపడుతున్నావా? నీ ఆర్థిక ఇబ్బందులు చూసి దుఃఖపడుతున్నావా? నీ శాపమును చూచి నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? నీ సంతానము లేక ఒకవేళ దుఃఖములు నిలిచిపోయావా? పరిస్థితులు విభిన్నంగా మారాయని ఒకవేళ దుఃఖపడుతున్నావా? అది ఏ దుఃఖమైనా, ఎంతటి దుఃఖమైనా ఈ రాత్రి నా ప్రభు హస్తమును చాపి అద్భుతం చేయబోతున్నారు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు నా ప్రభువే తుడిచివేయబోతూ ఉన్నారు. తప్పక నువ్వు దానిని చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నీ మనసులో దుఃఖం నిలిచి ఉందేమో, ఈ రాత్రి ఆ దుఃఖ దినాలు నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయము నిండా సంతోషాన్ని ఉంచబోతూ ఉన్నారు. ఆ రోజు భర్తతో భార్య అంటుంది, ఇక చాలు, ఏడ్చిన కాలం ఇక చాలు, నీ హృదయంలో పెట్టుకున్న దుఃఖం ఇక చాలు,
లేచి భోజనం చేసి సంతోషకరంగా ఉండు అని భార్య భర్తతో చెప్పింది. ఈ రాత్రి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీతో చెప్తున్నారు, ఏడ్చిన కాలం ఇక చాలు, కన్నీరు కార్చిన కాలం ఇక చాలు, వేదన పడింది ఇక చాలు. ఈ రాత్రి నా ప్రభు నీ హృదయం నిండా సంతోషాన్ని ఉంచబోతూ ఉన్నారు, నీ హృదయం నిండా ఆనందాన్ని ఉంచబోతూ ఉన్నారు. నీ హృదయం పరవశించున్నట్లుగాను, పరవళ్ళు త్రొక్కున్నట్లుగాను ఈ రాత్రి మహిమ కలిగిన దేవుడు తన హస్తమును చాపి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉండవలసిందేంటి? సంతోషం. నీ హృదయంలో ఏముండాలి? వాక్యం చెప్పకనే చెప్తుంది, నీ హృదయంలో నా ప్రభువైన యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి. ఒకవేళ ఇప్పటి వరకు లోకానికి చోటిచ్చావా? లోక సంబంధమైన వ్యక్తులకు చోటిచ్చావా? ప్రేమించిన వాడికి చోటిచ్చావా? లేకపోతే లోక సంబంధమైన వాటినన్నిటినీ హృదయంలో తెచ్చుకొని దేవుణ్ణి దూరం చేసుకుంటూ వచ్చావా? ఇదిగో నీ మనసును ఆయన ఎరిగాడు, నీ మనసును ఆయన చూచాడు. నీ హృదయంలో ఆయనకు చోటు లేదనే ఈ రాత్రి మరలా హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి ఆయన నివసించేదానికి నీ హృదయంలో వీలు లేదు కనుకనే మరొక్కసారి నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువుని అడుగు, నిజమేనయ్యా, లోక సంబంధమైన వాటికి నేను చోటిచ్చాను, లోక సంబంధమైన వ్యక్తులకు చోటిచ్చాను, ఇవ్వవలసిన నీకు నేను చోటు ఇవ్వలేకపోయాను, రావలసిన నిన్ను నా హృదయంలోనికి తెచ్చుకోలేకపోయాను. లోక ప్రేమకు చోటిచ్చాను, లోక సంబంధమైన వ్యక్తులకు చోటిచ్చాను, లోకములో నా పాపానికి చోటిచ్చాను, లోకములో అక్రమ సంబంధాలకు నేను చోటిచ్చాను, లోక సంబంధమైన వ్యభిచారానికి నేను చోటిచ్చానయ్యా. ఇవ్వవలసిన నీకు నేను చోటు ఇవ్వలేదే. రాత్రి నాతోనే మాట్లాడావు. ఇదిగో నా హృదయాన్ని ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీకు చోటిచ్చేటట్లుగా నా హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసివేసుకుంటున్నాను అని ఈ రాత్రి నా ప్రభువును నువ్వు ఆహ్వానించగలిగితే, ఇదిగో ఏ మరణపు ఛాయ నీ గుడారములో లేకుండా నా దేవుడు మరలా నిన్ను బ్రతికించబోతూ ఉన్నారు, మరలా జీవముతో నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ రాత్రి మరణకరమైన పాపములోంచి నా దేవునికి విముక్తిని కలగ చేయబోతూ ఉన్నారు. ప్రతి పాపయుక్తమైన మరణాన్ని రద్దు చేయబోతూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. ప్రతి పాపయుక్తమైన మరణం యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ రాత్రి నా ప్రభు చోటు ఇవ్వగలిగితే నీ హృదయంలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఆయన చెప్పకుండా చెప్తున్నాడు కదా, ఇదిగో నాకు చోటు ఇచ్చి చూడు, నాకు చోటు ఇచ్చి చూస్తే నీ ఇంట్లో నిలబడిన మరణం, నీ ఇంట్లో నిలబడిన మూగవేదన, నీ ఇంట్లో నిలబడిన ఆ చీకటి అనుభవాలు, నీ ఇంట్లో నిలబడిన పాపయుక్తమైన అనుభవాలు నీ ఇంట్లో లేకుండా నేను తీసివేస్తాను. నాకు చోటు ఇవ్వు. యేసయ్యకు చోటిచ్చారు, కానీ జరిగిందేంటి? మరణం రద్దయిపోయింది. అక్కడ జీవం వారి కన్నుల ఎదుట కనబడుతుంది. ఈ రాత్రి నీలో ఉన్న పాపం అనే మరణం తొలగిపోవాలి అంటే, నీ హృదయంలో నిలిచిపోయిన చెడు అనే మరణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే, ఈ రాత్రి నా ప్రభును మనసారను ఆహ్వానించగలిగితే, ఈ రాత్రి మనసారా నా ప్రభుని హృదయంలో అడుగు పెట్టేటట్లుగా చేసుకోగలిగితే, తప్పక నా దేవుడు నిన్ను దాటిపోకుండా ఈ మొదటి రాత్రి సభలో నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. చోటిచ్చిన ప్రతి గుండెను వెలిగించబోతూ ఉన్నాడు. చోటిచ్చిన ప్రతి హృదయాన్ని మరలా వెలిగించబోతూ ఉన్నారు. చోటిచ్చిన ప్రతి హృదయంలో జీవం 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 నా దేవుడు నింపబోతూ ఉన్నారు. ఈ రాత్రి చోటిచ్చి చూడు, నీ మనసులో ఆయనకు చోటిచ్చి చూడు. నీ మనసులో ఏముండాలి అంటే, ప్రభువునకు చోటు ఉండాలి. ఈ రాత్రి మనసు విప్పి మనసారా, అయ్యా నా మనసులో నీకు చోటిస్తున్నాను అని మనసారా ప్రభును అడగండి. నా ప్రభు నిన్ను దాటిపోకుండా ఈ మొదటి రాత్రే నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు, నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు, నీతో కూడా నిలిచి నిన్ను గమ్యం చేర్చబోతూ ఉన్నారు. ఏముండాలి నీ మనసులో? వాక్యం చెప్తుంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, త్వరలో మేఘాల మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. కన్ను రెప్పపాట్లో సంఘం రూపాంతరం చెందబోతూ ఉంది. ప్రభు కొరకు నిలబడినవాడు, ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్నవాడు, ప్రభుతో అడుగులు వేసినవాడు కన్ను రెప్పపాట్లో ప్రభును చేరబోయే రోజు సమయం దగ్గరలో ఉంది. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీ హృదయంలో మెదలవలసింది ఏంటో తెలుసా? నా ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. నా హృదయంలో, నా మనసులో ఈ మాట నిలిచి ఉండాలి.
అని నీవు ఆశపడి ఈ రాత్రి నీ మనసులో ఆ మాటను కానీ నిలుపుకోగలిగితే కన్ను రెప్పపాటులో నువ్వు నా ప్రభు అయిన యేసుక్రీస్తును చేరబోతూ ఉన్నావు, నా ప్రభు అయిన యేసుక్రీస్తును చూడబోతూ ఉన్నావు. ఇదిగో నీ హృదయంలో మెదలవలసిన మాట ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉండవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, నేను సిద్ధపడాలి. ప్రభు త్వరలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు, నేను సిద్ధపడాలి అనే మనస్సులో కానీ నువ్వు ఆ మాట నిలుపుకోగలిగితే ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమైనా నీవు ఆయనను చేరబోతూ ఉన్నావు. ఈ రాత్రి మనసు విప్పి, నీ హృదయం పాడైపోయిందేమో, నీ హృదయం కానీ పాడైపోతే ప్రభు ఎదుట నీవు నిలబడలేవు. నీ హృదయం పాడైపోతే ఈ ఆలోచన నీ హృదయంలో మెదలదు. ప్రభు వస్తున్నాడన్న సంగతి నీకు తెలియాలంటే నీ హృదయం పరిశుద్ధపరచబడినదై ఉండాలి, పవిత్రపరచబడినదై ఉండాలి. ఈ రాత్రి మనసు విప్పి ఓ చిన్న నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకుందామా? కడపూర్వ స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడపూర్వ స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరెదా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా, వడివడిగా ప్రభు చెంతకు చేరనా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీదళమున కేతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీదళమున కేతించు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, చీకటి కన్నును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కన్నును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ అందరు కలిసి ఆమేన్, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద అందరు కలిసి పాడుదాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు, నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానంద అందరూ హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, కడపూర్వ స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడపూర్వ స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేరా, ప్రియమార ప్రభు యేసు దగ్గరగా
వడివడిగా ప్రభు చెంతకు చేరనా ప్రియమార ప్రభు యేసు. అందరూ వడివడిగా ప్రభు చెంతకు చేరనా ప్రియమార ప్రభు యేసును గాంచెదా. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. 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 వడివడిగా ప్రభు చెంతకు చేరేరా ప్రియమార ప్రభు యేసును గాంచెరా. నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదలిపోవును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద చేతుంచును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద చేతుంచును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద చేతుంచును. మహిమానుతుడై ప్రభు యేసు మహిమానుతుడై ప్రభు యేసు మహీతలమున చేతుంచును. మహిమానుతుడై ప్రభు యేసు మహీతలమున చేతుంచును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద. ఈ రాత్రి మనసు విప్పి ఈ రాత్రి మనసారా కోరుకో. నా దేవుని మనస్సులో ఉన్న ప్రతి మాట ఈ రాత్రి నీతో చెప్పాడు. ఆయన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా? నీ మనసులో ఆయన మాట ఉండాలని. ఆయన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా? నీ హృదయంలో సంతోషం ఉండాలని. ఆయన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా? నీ హృదయం ఆయనకు చోటు ఇవ్వాలని. ఆయన మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా? ఆయన రాకడను కూర్చి నీ మనసులో నిత్యం మెదలాలని. ఈ రాత్రి నిర్ణయం తీసుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీ మనసులో నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ మనసులో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఈ రాత్రి మనసు విప్పి మనసారా ప్రభువును కోరుకోండి. ఆయన ఘనమైన కార్యాలు నీ ఎదుట జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి మనసు విప్పి ప్రభువా నీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను. ఇక మీదట నీ మాట నా మనసులో ఉంచుకుంటాను. నా హృదయంలో సంతోషం నిలబడినట్లుగా బ్రతుకుతాను. నా హృదయంలో నీకు చోటిస్తాను. నీ రాకడను గూర్చి నిత్యము నా హృదయములో ఆ మాటను ఉంచుకుంటానయ్యా అని రాత్రి మనసు విప్పి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. రాత్రి మీ కొరకు కూడా మేము ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మొదటి రాత్రి ఈ సభను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ సేవకుని నిలుపుకున్నారు నాయన. మీ సేవకుని ముఖాంతరములో నుండి ఈ ప్రాంత నివాసులతో కూడి వచ్చిన ఈ ప్రజలతో దూరాన సమీపాన్ని నిలిచి మీ మాటలు ఆలకించిన ప్రతి వారితో మీరు తేటగా సూటిగా మాట్లాడారు. ఆనాడు సమూయేలు సౌలుతో చెప్పినట్లుగా ఈ రాత్రి మీరు మాతో చెప్పారు. సమూయేలు మనసులో ఉన్న ప్రతి మాట సౌలుతో చెప్పినట్లుగా మీ మనసులో ఉన్న ప్రతి మాట మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, మా హృదయములో మా మనసులో ఏమి ఉండాలి? నీ శ్రేష్టమైన మాట మా హృదయంలో ఉండాలని, సంతోషకరమైన జీవితం మా హృదయంలో నిలిచి ఉండాలి అని, సజీవుడైన నీకు మేము చోటు ఇవ్వాలి అని మీరు త్వరలో రాబోతున్నారు. ఆ రాకడను గూర్చి మా మనసులో నిత్యము మెదలాలి అని మీరు చక్కగా మాట్లాడారు. ఇదిగో నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ దినము నుండి మా హృదయములో ఉండకూడనివి తీసివేసుకొని ఉండవలసిన వాటికే మేము చోటు ఇవ్వదలిచాము నాయన.
ఈ రాత్రి ఇది మొదలుకొని మా బ్రతుకు దినములన్నిట ఈ రాత్రి మీరు మాతో చెప్పిన ప్రతి మాట మా హృదయంలో నిలిచి ఉండునుగాక, మా హృదయంలో స్థిరపరచబడునుగాక. ఈ రాత్రి ఈ సభలో పాలు పొంది ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి హృదయంలో ఈ మాటలన్నీ స్థిరపరచబడునుగాక తండ్రి. నిశ్చయముగానైనా మీరు మా మధ్యలో నిలిచి ఈ మొదటి రాత్రి సభను దీవెనకరంగా జరిగించారు. అందును బట్టి మీకు స్తోత్రం. దూర ప్రాంతం నుండి మీ సేవకుని మీరు తీసుకుని వచ్చారు. ఈ రాత్రి మీ సేవకుని బలపరిచారు. మీ సేవకుని మీ శక్తి చేత మీరు నింపారు. ఈ ప్రాంత ప్రజలతో, నాతో కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం. ఇంకా మీ సేవకుని బలపరచండి. ఏ చోటు నిలబడినా నాయన మీ సేవకుడికి నోటికి మీరు బొరగా నిలిచి కృప కలిగిన మీ వాక్కులతో మీరు నింపి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించమని కోరుకుంటున్నాను. మరొక్కసారి కూడి వచ్చిన ప్రజలందరినీ నిండు మనసుతో మేము ఆశీర్వదిస్తున్నాం. నిశ్చయంగా ఇది మొదలుకొని బిడ్డలందరూ దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఒక అద్భుతమైన కార్యమును జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి దూరాన సమీపాన్ని నిలిచి నా దేవుని మాట్లాడిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రాంత నివాసులందరికీ, మరి ముఖ్యంగా వాక్య సందేశాన్ని అందించిన తన దాసులకు ఇది మొదలుకొని నా ప్రభు వచ్చేంత వరకు నా ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమెన్.